ఓకే, థ్యాంక్ యూ హనీష్. అందరం గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. సో జరగాల్సింది ఏంటంటే షిఫ్ట్. ఒకవేళ ఎవరికైనా డెత్ అనేటువంటి బిలీఫ్ సిస్టంలో ఉంటే ఇమ్మోర్టాలిటీ అనేటువంటి బ్రాంచ్ మీదికి షిఫ్ట్ అవ్వండి, అంతే. షిఫ్ట్ అవ్వండి, దట్స్ ఆల్. ఆ షిఫ్ట్ సరిపోతుంది మనకి. రైట్ మాస్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్. ఇది నాకు పంపించావా? ఇది పీడిఎఫ్. ఓకే, రైట్. నేను మళ్ళీ పీడిఎఫ్ నేను షేర్ చేస్తానండి గ్రూప్లో. రమ్య మేడం గారి పీడిఎఫ్ షేర్ చేస్తాను, హనీష్ కూడా పీడిఎఫ్ షేర్ చేస్తాను, ఒకసారి మళ్ళీ చూడండి. సో మనం ఇక ఎండుకు వచ్చేసాము, అందరిది ఒకేసారి కంప్లీట్ చేసేద్దాము. ముందుగా మ్యామ్ సంతోషిని గారు తను చెప్పిన తర్వాత నా షిఫ్ట్ ఎగిరిపోయింది, పేరు మర్చిపోయారు. ఇప్పటిదాకా పక్కనే కూర్చొని ఉన్నాను, పేరు మర్చిపోయాను. సంతోషిని గారు ఒక 10 మినిట్స్. అలాగే అజయ్ మాస్టర్ గారు మీరు రెడీగా ఉండండి. ఓకే, ఆరంభిద్దాం అనుకున్నాము కానీ మళ్ళీ ఆరంభిస్తున్నాము. ఆ తర్వాత మిగతా ముగ్గురు కూడా వచ్చి కూర్చుంటే, మంజుల మేడం గారు అండ్ సత్యనాగిని మాస్టర్ అండ్ హేమాలతి మేడం గారు ముగ్గురు వచ్చి కూర్చుంటే, సంతోషిని మేడం గారి తర్వాత మన అజయ్ మాస్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తర్వాత ఆ ముగ్గురు కూడా మనం అమరత్వం గురించి విన్నాం చూడండి, స్లైడ్ మీద లవ్ సింబల్స్ ఉన్నాయి. ప్రేమ ద్వారా అమరత్వం సిద్ధిస్తుంది. లవ్ అనేటువంటి కాన్సెప్ట్ ద్వారా, అన్కండిషనల్ లవ్ అనే కాన్సెప్ట్ ద్వారా ఇమ్మోర్టాలిటీ అనేది సిద్ధిస్తుంది. కాబట్టి దాని మీద వారు ఒక్కొక్కరు ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ వారు మాట్లాడతారు. ముందుగా మేము ఫ్రెండ్స్, నా పేరు సంతోషిని, నేను సంగారెడ్డి నుంచి వచ్చాను. సో 2020లో నాకు ఫ్రెండ్ ద్వారా ధ్యానం పరిచయం అయింది. అప్పుడు నేను పిఎంసి వీడియోస్ అవి చూస్తూ ధ్యానాన్ని 1 అవర్ 2 అవర్స్ అలా చేస్తూ ఉన్న తరుణంలో అల్లా బక్షి సార్ది వీడియోస్ ఫాలో అయ్యేదాన్ని. ఫస్ట్ అల్లా బక్షి సార్ అండ్ ఇంకొక మాస్టర్ ఉన్నారు, వాళ్ళిద్దరివి మాత్రమే వీడియోస్ చూసేదాన్ని. రామ్తా జ్ఞానం అంతా కూడా నాకు అల్లా బక్షి సార్ వీడియోస్ ద్వారానే నేను తెలుసుకున్నా. ఇప్పుడు అది రీకాల్ అయింది, అందరూ చెప్తుంటే కూడా ఇది అల్లా బక్షి సార్ చెప్పేసింది కదా అప్పుడే అని అనిపించింది. సో ఇలా వీడియోస్ చూస్తున్న తరుణంలో గ్రాండ్ మాస్టర్ ప్రబోధ్ అచ్యుత గారిది ఒక వీడియో వచ్చింది, పనులు చేస్తూ కూడా ధ్యానం ఏ విధంగా చేయాలి. సో అరే ఇది ఏదో బాగుంది కదా, మనకి ఒక సైకాలజీ, హ్యూమన్ సైకాలజీ ఏంటి అంటే ఈజీ, ఏదైనా ఈజీగా ఉంటే ఇంకా బాగా చేస్తాం కదా. సో అలానే పనులు చేస్తూ ధ్యానం చేయాలంటే ఇంకా పర్ఫెక్ట్గా 24 అవర్స్ కూడా అవుతుంది అని అనిపించింది. అది ఓపెన్ చేసి చూస్తే గ్రాండ్ మాస్టర్ ప్రబోధ్ అచ్యుత గారు చెప్తున్నారు, ఈయన కొత్త మాస్టర్ ఉన్నారు అని అనుకున్నాను. ఏదో చూద్దాంలే అని చూస్తున్నా. ఫస్ట్లో అయితే ఏమంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. నవ్వుతుంటే ఏమైంది ఇలా నవ్వుతున్నారు అని అనిపించింది వీడియో చూస్తున్నప్పుడు. నవ్వుతున్నప్పుడు నాకు ఎనర్జీస్ వచ్చాయి, థర్డ్ ఐ యాక్టివేట్ అయింది. ఇంకా ఓహో, దీనికి 1 వీక్ బ్యాక్ పత్రి సార్ నాకు కలలో వచ్చేసి అందరూ పెద్ద హాల్లో పడుకొని ఉంటే నన్ను ఒక్కదాన్ని తీసుకెళ్ళి చెవులో ఏదో చెప్పారు. ఏం చెప్పారో నాకు తెలీదు. మా ఫ్రెండ్కి అడిగాను, పత్రి సార్ నాకు అప్పటి వరకు పరిచయం లేదు, ఏందమ్మా మీ పత్రి సార్ నా కలలో వచ్చిండు, ఏం చెప్పిండో నాకు తెలియదు అని అన్నాను. అంటే అక్క నీకు తెలీదు, పత్రి సార్ కలలో వచ్చిండంటే నువ్వు హయ్యెస్ట్ స్పిరిచువాలిటీలోకి వెళ్ళిపోతావు, హయ్యెస్ట్ స్పిరిచువాలిటీ గ్రోత్కి ఒక సింబల్ పత్రి సార్ కలలో రావడం అని అనిపించింది. ఏదో చెప్తుంది అని అనుకున్నాను. నో ఎక్స్పీరియన్స్, జీరో నాలెడ్జ్ స్పిరిచువాలిటీ అంటే అప్పటివరకు. ఓకే అనుకొని జస్ట్ అలా చేసిన 1 వీక్లో ఈ వీడియో చూశాను. అది థర్డ్ ఐ యాక్టివేషన్ వల్ల ఈయననే నా గురువు, ఇది నాకు సింబల్ యూనివర్స్ ఇస్తుంది, పత్రి సార్ కూడా ఇదే చెప్పారేమో అనిపించి నేను జాయిన్ అయిపోయా. గుడాకేశ జాయిన్ అయ్యాను. గుడాకేశ అంటే ఏంది, రాత్రంతా ధ్యానం, రాత్రంతా కూర్చొని ధ్యానం చేయాలి. నేను చేస్తానా? అప్పటి వరకు నా సిచ్యువేషన్ ఏంటంటే, నిద్ర అంటే ప్రపంచంలో ఒక గొప్ప సుఖం ఏదైనా ఉందంటే నిద్ర. ఇంత టైం దొరికిందా పడుకోవాలి, అదే గొప్ప సుఖం. అలాంటి నేను గుడాకేశ చేస్తానా అనిపించింది. అయినా కూడా నాకెందుకు ఇవన్నీ క్వశ్చన్స్, వాళ్ళు చెప్తున్నారు కదా మేము చేయిస్తామని. నా పని ఏంటి, రిజిస్ట్రేషన్ చేసుకోవడం. నేను రిజిస్టర్ చేసుకోవాలి, వాళ్ళ బాధ్యత ఏంటి చేయించినప్పుడు చూద్దాము అని అనుకున్నాను. ఆ టైం వచ్చింది 2021 జూన్ 18 T3 బ్యాచ్. ఆ బ్యాచ్లో జాయిన్ అయ్యాను. ఫస్ట్ డే 1 అట్లా చిటికెలా గడిచిపోయింది.
డే 1 కంప్లీట్ అయిపోగానే నేచర్కి కనెక్ట్ అయిపోయి నేచర్ నుండి లవ్ ఎనర్జీస్ రిసీవ్ చేసుకోవడము అలవాటైపోయింది ఈజీగా. ఆ 41 డేస్లో నాకు మహావతార్ బాబాజీ కనెక్ట్ అయ్యారు. సింబలైట్ ఏంటంటే మహావతార్ బాబాజీ, ప్రభోజ్ సారు, నేను కూర్చొని ధ్యానం చేస్తున్న ఒక నైట్ అంతా కూడా ధ్యానం చేసి ఎక్స్పీరియన్స్ నాకు వచ్చింది. నాకు అనిపించింది అప్పుడు ఇది ఒక గొప్ప ధ్యానం. సార్ వాళ్ళు ఎప్పుడు చెప్తారు శివుడు మనకేం సింబాల్ ఇస్తారు, నిరంతర ధ్యానం చేయమని. సో ఇది నాకు మహావతార్ బాబాజీ ఫస్ట్ నుంచి కనెక్ట్ అవుతారు అండ్ ఆదిశంకరాచార్యులు కనెక్ట్ అవుతారు. ఈ ధ్యానంలోకి వచ్చినాక ఇంకా ఎక్కువ మెసేజెస్ ఇన్నర్ నుండి మెసేజెస్ వచ్చడం అవన్నీ అలవాటైంది. ఇంకా నేను అనుకున్నాను ఓకే ఇది నాకు చాలా గొప్ప ఎక్స్పీరియన్స్, హ్యాపీగా 41 డేస్ చేద్దామని కమిట్ అయ్యాను. ఏదైనా బెస్ట్ దొరికితే వదులుతామా? అస్సలు వదలలేను. పట్టుకున్నా. ఇంకా కంటిన్యూస్గా చేస్తూ ఎంత శ్రద్ధగా చేశానంటే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నట్టుగా 0 నుంచి ఇప్పుడు నేను ఒక లైఫ్ కోచ్, క్రిస్టల్ మాస్టరీ, హోపోనోపో గైడ్, పర్సనల్ కోచ్, ఇవన్నీ క్లాసెస్ అట్లా చెప్పేసే స్థితి. ఒక సెంటర్లో ఎవ్రీ మంత్ 5 డేస్ బ్లైండ్ ఫోల్డ్ మీన్స్ డార్క్ రూమ్ మెడిటేషన్ చేయించడం. ఇంత నాలెడ్జ్, ఇంత ఎనర్జీస్ గెయిన్ చేసేంతగా గ్రాండ్ మాస్టర్ నన్ను ట్రైన్ చేశారు. ఇప్పటి వరకు ప్రభోజ్ సార్ 10,000 అబోవ్ పీపుల్స్కి నైట్ అంతా మెడిటేషను అట్లా అవలీలాగా నేర్పించేశారు. సో ఇది చూడండి ఇందులో ఎంత ఇంటర్లింక్ ఉంది చూడండి. పత్రి సారు ధ్యాన జగత్ కోరుకున్నారు కదా, తెలుసు కదా అందరికీ. ఏ సార్ నో ఎంతమంది? యా, ఇన్ ద సేమ్ వే ప్రభోజ్ సార్ గుడాకేశ జగత్ కోరుకున్నారు. ఇన్ ద సేమ్ వే నేను వెరీ రీసెంట్గా మహావతార్ బాబాజీతో కనెక్ట్ అవుతూ అట్లా అనిపించింది, మహావతార్ బాబాజీ ఎవ్రీవేర్ కదా, మనమందరం కూడా ఇంకా అంతానే ఎవ్రీవేర్ కావాలి కదా. సో అప్పుడు ఎవ్రీవేర్ జగత్ నేను సృష్టించాలని కోరుకున్నా. అందుకనేమో ఇక్కడికి వచ్చాను. వెరీ రేర్, నేను ఏ అకేషన్స్కి వెళ్ళను. ఒక గుడాకేశ క్లాసెస్ అంటే నేను వెళ్తా, కానీ ఎప్పుడు వేరే క్లాసెస్ అంటే నేను ఎక్కడికి వెళ్ళను. ఆ సందీప్ గారు నిన్ననే చెప్పారు, సందీప్ ఫ్రెండ్. సో వెరీ రెగ్యులర్గా ఏదైనా కాన్సెప్ట్ పైన డీప్ డిస్కషన్ చేస్తూ ఉంటా. వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తున్నా, కానీ పిలిస్తే మాత్రం ఆ రెస్పెక్ట్ నేను నిలబెట్టుకొని అట్లా వచ్చేసిన. బట్ నేను రీసెంట్గా ఈ కాన్సెప్ట్ నేను అనుకోవడం వల్ల మహావతార్ బాబీ లాగా అంత జగతంతా కూడా లైట్ బీయింగ్స్ లాగా అవ్వాలి అని అనుకున్నాను. అందుకని ఇక్కడికి వచ్చానేమో అని నాకు రియలైజేషన్ వచ్చేసింది. అది వావ్ ఎంత అమేజింగ్ అని అనిపించింది. అసలు నేను లేను, లిస్ట్లో నేను లేను, మళ్ళీ నేను ఇవన్నీ కూడా చెప్పాల్సి వస్తుంది. సో ఇంత గొప్పగా నన్ను తీర్చిదిచ్చిన గ్రాండ్ మాస్టర్ ప్రభోద్ అచ్యుత గారికి హార్ట్ఫుల్గా గ్రాటిట్యూడ్ తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్ సార్. సందీప్ గారు థ్యాంక్ యూ అండి, అల్లాబక్ష సార్ థ్యాంక్ యూ అండి. సో ఎవరైనా కూడా గుడాకేశ ఈజీగా చేయొచ్చు. ఇవన్నీ ఇంటర్లింక్. ఇమ్మోర్టాలిటీకి నిరంతర ధ్యానం ఎప్పుడైతే చేస్తామో మన అంతరంలోకి ప్రవేశించి ఆత్మలో ఉన్న ఆనంద తన్మయత్వంలో ఓలలాడడమే ధ్యానం అని నేను తెలుసుకున్నాను. అదే మనం లైట్ బీయింగ్గా చేస్తుంది. అందరు జగత్తంతా కూడా మహావతార్ బాబాజీ లాగా అయిపోతాము అని అనిపించింది. దాన్నే నేను ఫాలో అవుతున్నా. విష్ యూ ఆల్ ది బెస్ట్ ఎవరీవన్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. అజయ్ సార్ తర్వాత చెప్పేద్దాం. అజయ్ సార్ సెషన్. సో అజయ్ మాస్టర్ మీ అందరికీ తెలిసే ఉంటారు. అజయ్ మాస్టర్ ఓకే అండి, అందరు తెలిసే ఉంటాయి. మనం గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం మనం అజయ్ మాస్టర్కి. సో ఫిజికల్ ఇమ్మోర్టాలిటీ మీద అజయ్ మాస్టర్ మీ వర్షన్. ఓకే గుడ్. సో అజయ్ మాస్టర్ తర్వాత మనకి మన రవీంద్రరావు సారు ఒక 5-10 minutes మాట్లాడతారు. తర్వాత మన ముగ్గురు ఒకేసారి సెషన్ తీసుకుంటారు. రైట్ అజయ్, హాఫ్ అన్ అవర్. ఓకే, థ్యాంక్ యూ. హాఫ్ అన్ అవర్ డాట్ కూర్చోండి పర్లేదు. ముందుగా నాకు ధ్యానాన్ని శాకాహారాన్ని పరిచయం చేసిన బ్రహ్మర్షి ధ్యాన పితామహ సుభాష్ పత్రిజీకి, నాకు ఈ సనాతన జ్ఞానాన్ని అందించిన మాస్టర్ టీచర్ రామ్తకి కృతజ్ఞతలు చెప్పుకుంటూ,
నా పూర్ణాత్మ నా తండ్రి అయినటువంటి బ్రహ్మర్షి విశ్వామిత్ర మహర్షికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. ముందు థ్యాంక్ యూ ఎందుకు చెప్పానంటే, ఈ సంభవాన్ని లేకపోతే ఈ అవకాశాన్ని కల్పించిన సందీప్ మాస్టర్కి, ఈ అవకాశానికి కారణభూతమైనటువంటి రామ్తా మాస్టర్స్కి, ఈ ధ్యానంలో రావడానికి కారణమైన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీకి కృతజ్ఞతలు చెప్పుకోవడం. కృతజ్ఞత అనేది మన ఆత్మ యొక్క సహజ స్థితి, అది మన అనాథ చక్రం యొక్క స్థితి, అది ఒక దైవ స్థితి. అందుకే కృతజ్ఞతతో ప్రారంభించాను. సో ఇందాక చెప్పారు కదా, వల్లలారి యొక్క అసలైన అమరత్వానికి కారణం ఎలాగైతే కరుణ, మహాకరుణ అయితే నా జీవితాన్ని ఈరోజు ఎక్కడి దాకా నడిపించింది కృతజ్ఞత. ఆ కృతజ్ఞతతో నా జీవితాన్ని నా రోజుని ప్రారంభిస్తాను. నేను ముగించేది కూడా కృతజ్ఞతే. సో థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. సో మనం ఈరోజు చెప్పుకునే అంశం ఫిజికల్ ఇమ్మార్టాలిటీ, రైట్? సో అమరత్వము. దానికన్నా ముందు మనకి ఒక శ్లోకం అందరికీ తెలుసు, అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోమ అమృతంగమయ, రైట్? సో అసతోమ సద్గమయ అంటే అసత్యం నుంచి సత్యం వైపు ప్రయాణము, తమసోమ జ్యోతిర్గమయ అంటే చీకటి నుంచి వెలుగు ప్రయాణము, రైట్? తర్వాత మృత్యోమ అమృతంగమయ, రైట్? సో మరణం నుంచి అమృతత్వం వైపు ప్రయాణము. అయితే మొదటి వాక్యాలు ఇప్పుడు వచ్చిన ఆధ్యాత్మిక గురువులు అంతా చెప్పారు, చీకటి నుంచి వెలుగు వైపు వెళ్ళడం ఎలాగా, లేకపోతే అసత్యం నుంచి సత్యం ఏంటో చెప్పారు. బట్ మరి మాస్టర్ టీచర్ రామ్తా ఏం చేశారంటే, ఆ మరణం అనే దాని నుంచి ఆ అమరత్వం వైపు ఈ ఏదైతే సనాతన జ్ఞానం ఉందో దాన్ని సైన్స్ ద్వారా అందించారు. అది మాస్టర్ టీచర్ యొక్క ప్రతిజ్ఞత. సైన్స్ ఎప్పుడైతే వచ్చిందో ఆ పని ఎవరైనా చేస్తారు, రైట్? నేను అమరత్వం అని చెబితే అందరికీ ఎక్కదు, కానీ సైన్స్ ద్వారా చెబితే అది అందరికీ ఎక్కుతుంది, అది మెల్లగా వెళ్ళొచ్చు, రైట్? సో 1+2 అంటే నమ్మపోవచ్చు, దానిని ప్రాక్టికల్గా చూపిస్తే ఎవరైనా నమ్మాల్సిందే. అంటే విజ్ఞానం ఏం చేస్తుందంటే మీలో యాక్సెప్టెన్స్ పెంచుతుంది. ఏం చేస్తుంది విజ్ఞానం, సైన్స్ మీలో యాక్సెప్టెన్స్ పెంచుతుంది. అది యాక్సెప్టెన్సే మీలో నమ్మకంగా మారుతుంది. ఆ నమ్మకమే మీకు ప్రజ్ఞగా మారుతుంది, మీ జీవితంలో ఒక అనుభవంగా మారుతుంది, రైట్? సో ఆ సైన్స్ని పెంచే ఏదైతే ప్రక్రియ ఉందో, ఆ సైన్స్ నేర్పించే విధానం ఏదైతే ఉందో అది రామ్తా విజ్ఞానం, రైట్? సో రామ్తా నాలెడ్జ్ ఈజ్ ఆల్ అబౌట్ కంబైనింగ్ స్పిరిచువాలిటీ విత్ సైన్స్. సనాతన జ్ఞానాన్ని ఈ విజ్ఞానంతో కలపడమే రామ్తా యొక్క స్పెషాలిటీ. దానికోసం ఈ టైం కోసం వెయిట్ చేశాడు. ఎందుకంటే ఆయన క్వాంటమ్ ఫిజిక్స్, ఆ పేరు వినపడిన రోజుల్లోనే క్వాంటమ్ ఫిజిక్స్ చెప్పాడు, ఎపిజెనెటిక్స్ తెలియని టైంలోనే ఎపిజెనెటిక్స్ గురించి చెప్పాడు, థర్మోడైనమిక్స్ గురించి చెప్పాడు, టైం గురించి చెప్పాడు, వాయిడ్ గురించి చెప్పాడు, స్పేస్ గురించి చెప్పాడు, క్వాంటమ్ ఫీల్డ్ గురించి చెప్పాడు. ఆయన చెప్పని టాపిక్ లేదు, ఎందుకంటే హీఈస్ ఎ మాస్టర్ టీచర్. అంటే ఒక 110 సంవత్సరాల బాబానే 120 సంవత్సరాల బాబా కనిపించమని కాలు మొక్కేస్తాం, లేకపోతే ఆయన గురించి ఏదో నేర్చుకుందాం అనుకుంటున్నాం. అలాంటి మనీ వ్యక్తి 35 సంవత్సరాల నుంచి ఎంత నేర్చుకుని ఉంటాడు? మన 40 సంవత్సరాల జీవితంలో ఎంత నేర్చుకుంటే, లేకపోతే ఒక 100 సంవత్సరాల జీవితంలో, లేకపోతే 10 జన్మల జీవితంలో ఎంత నేర్చుకుంటే, ఒక 35 సంవత్సరాల నుంచి ఉన్న వ్యక్తి ఎంత నేర్చుకుని ఉంటాడు, ఎంత చూసుంటాడు? ఆ చూసిన దాంట్లో నుంచి వచ్చిందే ఈ రామ్తా యొక్క విజ్ఞానం. దాంట్లో రామ్తా మొట్టమొదటిగా అందరికీ చెప్పేది ఏంటంటే క్రియేషన్. రామ్తా స్పెషాలిటీ ఏంటండి? మేనిఫెస్టేషన్, క్రియేషన్. రామ్తా క్రియేషన్ ఒకటే చెప్పలేదు, క్రియేషన్ వెనక మనం ఉన్న ప్రేమతత్వాన్ని, ఆ స్వేచ్ఛని గురించి చెప్పాడు. రామ్తా ఓన్లీ మేనిఫెస్టేషన్ చెప్పలేదు. అందుకే రామ్తా మాట అన్నాడు, ఏమన్నాడంటే మేనిఫెస్టేషన్ ఈజ్ నాట్ అబౌట్ వాట్ యు ఎక్వైరింగ్, ఇట్ ఈస్ అబౌట్ వాట్ యు బికమింగ్. అంటే సృష్టించే పరిణామ క్రమంలో, సృష్టించే క్రమంలో నువ్వు ఏది పొందుతున్నావు అని కాదు, ఆ పొందే క్రమంలో నువ్వు ఏది అవుతున్నావు. అంటే గమ్యం కాదు, ఆ గమనాన్ని, రైట్? రామ్తా నేర్పించేది గమ్యం కాదు, గమనాన్ని నేర్పిస్తున్నాడు. ఆ గమనంతో ఉంటే ఆటోమేటిక్గా గమ్యం మీ దగ్గరికి వస్తుంది. అంటే ఏదైతే సృష్టికి కారణమైందో, ఏదైతే మన కారణభూతమైందో ఆ ప్రేమతత్వాన్ని, ఆ స్వేచ్ఛా సంకల్పాన్ని రామ్తా మనకిచ్చారు. ఈ ఆలోచన ద్వారా ఏం చేస్తున్నాం? రామ్తా విజ్ఞానం అంతా ఆలోచన సంవిధానము. అంటే పరిమితంగా ఉన్న మన ఆలోచన విధానాన్ని అపరిమితంగా మార్చడమే రామ్తా విజ్ఞానం యొక్క స్పెషాలిటీ. అది రామ్తా విజ్ఞానం మీ జీవితంలో కొత్తగా ఏది తెచ్చిపెడదు, ఉన్న అజ్ఞానాన్ని పోగొడుతుంది. మీకు మనకంతా తెలుసు కదా, రామ్తా విజ్ఞానంలో మూడు ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి. ఒకటి 0.0 కాన్షియస్నెస్ ఆర్ ఎనర్జీ, 0.0 ఆర్ స్పిరిట్ ఆర్ గాడ్ ఆర్ ఫాదర్, యూ కెన్ ఆల్ సోర్స్, ఏదైనా అనొచ్చు కదా. సో ఆ 0.0 ఒకటి, దాని నుంచి సెకండరీ కాన్షియస్నెస్ వచ్చింది చెప్తున్నాం. ఆ సెకండరీ కాన్షియస్నెస్ దాంతోపాటు సోల్ తెచ్చుకుంది. ఈ 3 ట్రినిటీ లేకపోతే అనుకోవచ్చు మీరు. ఆ 3 ఓంకారంలో ఉంది. ఓంకారంలో ఏముందండి? బిందువు. బిందువు అంటే 0.0, అర్ధచంద్రాకారం, సెకండరీ కాన్షియస్నెస్. ఆ సింబల్ ఇంకోటి ఉంది కదా,
3 సింబల్ అది మీ సోల్. ఈ 3 అర్థమైతే మీకు మాండుక ఉపనిషత్తు అర్థమవుద్ది, రైట్? మాండుక ఉపనిషత్తు అవుతుంది, ముండక ఉపనిషత్తు అర్థమవుద్ది, అన్ని వేదాలు అర్థమవుతాయి, అన్ని ఉపనిషత్తులు అర్థమవుద్ది, సీక్రెట్ డాక్టరీన్ అర్థమవుద్ది మీకు. అందుకే నేను మాట చెప్తూ ఉంటాను ఎప్పుడు, అన్ని భగవద్గీత చెప్పడం మొదలుపెట్టిన తర్వాత, లేకపోతే ఉపనిషత్తు చెప్పడం ఆపేసిన తర్వాత అష్టావక్ర గీత మొదలుద్దని అందరూ అంటారు. వేదాలు, ఉపనిషత్తులు లేకపోతే ఎన్ని చెప్పి ఆపేసిన తర్వాత అష్టావక్ర గీత మొదలవుతుందని చెప్తారు. నేనేం చెప్తానంటే అష్టావక్ర గీతకు చెప్పడం ఆపేసిన తర్వాత రామతా విజ్ఞానం మొదలవుతుంది. ఎందుకంటే రామతా విజ్ఞానం ఓన్లీ ఫిలాసఫీ కాదు, ఫిలాసఫీ ఇన్ యాక్షన్. అంటే రామతా విజ్ఞానం మాటల్లో కాదు, చేతల్లో కూడా చూపిస్తుంది. ఆ జ్ఞానాన్ని చేతల్లో ఎలా చేయాలి, ఒక పని చేసి దాని జీవితంలో ఎలా సాధించాలని విజ్ఞానం రామతా చెప్తుంది. అదే క్రియేషన్, రైట్? సో సృష్టించేవాడే సృష్టికర్త అయితే సృష్టికర్త ఎలా అవుతావు? సృష్టించిన ద్వారా అవుతావు. సృష్టించేవాడే సృష్టికర్త అంటున్నావు కాబట్టి ఆ సృష్టించేవాడే సృష్టికర్త అయితే నీ జీవితాన్ని నువ్వు సృష్టించుకుంటే నువ్వే సృష్టికర్త అవుతావు. అది ఫండమెంటల్ రామతా విజ్ఞానంలో. అంటే మన జీవితాన్ని మనం సృష్టించుకోవచ్చు అనే విషయం అర్థమైనప్పుడు మీ పవర్ మీ చేతిలోకి వస్తుంది. అప్పుడు దాకా రిమోట్ ఎవరి దగ్గర ఉంది? ఎవడో నాకు ఉద్యోగం ఇవ్వాలి, లేకపోతే ఎవడో నాకు డబ్బు ఇవ్వాలి, లేకపోతే ఎవడో నా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలనుకున్న మీరు మీ ఏలు అటువైపు చూపిస్తున్న వేలు ఇప్పుడు ఇటువైపు తిరిగింది. ఎందుకంటే మీ రిమోట్ మీ చేతిలోకి వచ్చింది, మీ చైతన్యం మీ చేతిలోకి వచ్చింది అనే విషయం అర్థమైంది. అంటే ఈ వ్యక్తిత్వం ఏదైతే ఉందో, ఈ చావు మరణాల మధ్య ఏదైతే కొట్టుకుంటుందో దాన్ని దాటి ఇంకోటి ఉంది అనే విషయం చెప్పడం కోసమే క్రియేషన్. ఎప్పుడైతే క్రియేషన్ చేస్తారో ఓకే నా పరిమితిని మించి కూడా ఆలోచించవచ్చు, రైట్? సో వ్యక్తిత్వం నుంచి ఏదో ఉంది అనే విషయం మీకు అర్థమవుద్ది. ఏ ధ్యాన సాధన అయినా, ఏ సాధన అయినా మీ ఫోకస్ చేసినప్పుడు ఆ ఫోకస్ చేయగా మీ వ్యక్తిత్వాన్ని మర్చిపోవడం ఏ చేసినా, రైట్? సో ఎప్పుడైతే మీ వ్యక్తిత్వాన్ని ట్రాన్సెండ్ చేస్తారో, వ్యక్తిత్వాన్ని అధిగమిస్తారో, నేను పలానా పేరు పెట్టుకొని ఉన్నాం, పలానా జాబ్ ఉంది, పలానా ఫ్యామిలీలో పుట్టాను, లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్ అన్నాను, నేను పలానా జెండర్ని, నాకు ఆడవాన్ని లేకపోతే పురుషుణ్ణి, లేకపోతే నేను ఎంత అధికారం ఉంది, ఏదైతే ఈ భావాన్ని ఏర్పరచుకొని ఒక వ్యక్తిత్వం ఫామ్ చేసుకున్నామో ఆ వ్యక్తిత్వం నుంచి ఎప్పుడైతే బయటపడ్డామో, ఆ వ్యక్తిత్వం నుంచి ఎప్పుడైతే మనం ఒక ఉన్నతమైన ఆ ప్రజ్ఞాతనంలోకి వెళ్ళామో దాన్ని సెకండ్ బాడీ అవ్వచ్చు, ఏదైనా అవచ్చు. సో మనలో 7 బాడీస్ ఉన్నాయి కదా. సో 7 బాడీస్ ఎప్పుడైతే ఈ ఫిజికల్ బాడీని దాటి ఆ 2వ ప్రజ్ఞాతనానికో, 3వ ప్రజ్ఞాతనానికో, 4వ ప్రజ్ఞాతనంలో ఎప్పుడైతే ఒక అనుభూతి చెందారో ఆ అనుభూతి మీ జీవితాన్ని మారుస్తుంది. అప్పుడు మీకు అర్థమవుతుంది నేను వ్యక్తిత్వాన్ని కాదు, వ్యక్తిత్వం మించిన చైతన్య అనే విషయం మీకు అర్థమైనప్పుడు ఆ చైతన్యంలోంచి ఈ విషయాన్ని చూడటం మొదలు పెడతారు. ఆ చైతన్యంలోంచి ఈ వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవడం ప్రారంభిస్తారు. ఆ చైతన్యంలోంచి మీ జీవితాన్ని చూడటం మొదలు పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ చుట్టూ ఒక మురికి నీరు ఉందనుకోండి, ఆ మురికి నీరుతోనే మురికి నీరు కడుక్కోవడం చూస్తూ ఉంటారు, రైట్? అలా కాకుండా ఆ మురికి నీరుని ఎప్పుడైతే ఒక ట్యాప్ ఆన్ చేస్తారో, మీకన్నా పై ఫ్లోర్లో మంచి వాటర్ ఉందనుకోండి, ఆ ఫ్లోర్లో వాటర్ ఆన్ చేసినప్పుడు ఈ మురికి అంతా పోద్ది. మనం ఏం చేస్తున్నాం? వ్యక్తిత్వంలోనే సాధిద్దాం చూస్తున్నాం, వ్యక్తిత్వంతోనే దాన్ని సాల్వ్ చేద్దాం చూస్తున్నాం. అట్లా కాకుండా వ్యక్తిత్వం మించి ఒకటి ఉంది, చైతన్యము, దైవత్వము, ప్రేమ, కరుణ, రైట్? సో ఎప్పుడైతే ఆ స్థితికి చేరుకున్నామో, ఎప్పుడైతే ఆ ప్రజ్ఞాతాన్ని చేరుకున్నామో, ఆ ప్రజ్ఞాతాల నుంచి ఈ వ్యక్తిత్వాన్ని చూసినప్పుడు, ఆ ప్రజ్ఞాతాల నుంచి ఈ వ్యక్తిత్వాన్ని నడిపించినప్పుడు ఆటోమేటిక్గా మీకు ఇమ్మోర్టాలిటీ వస్తుంది. అంటే అమరత్వం పొందకుండా ఏదైతే ఆపుతుందో దాన్ని తీసేస్తే మిగిలిన అమరత్వమే. అంటే మన సహజంగా అమరులమే. ఆ అమరత్వం పైన ఈ బాధ, దుఃఖము, భయము, రైట్, ఇవన్నీ లేయర్స్ పెట్టుకున్నాం, ఈ వ్యక్తిత్వాన్ని లేయర్స్. ఎప్పుడైతే ఈ పరిమిత వ్యక్తిత్వాన్ని బద్దలు కొట్టానో మిగిలింది అమరత్వమే. అంటే ఆ దైవ ప్రేమ, ఆ కరుణ, ఆ ప్రేమ ఎప్పుడైతే నాలో ఈ ఫ్లో అవుతుందో, ఏదైతే నిరంతరం ప్రవహించకుండా నన్ను ఆపుతుందో, ఎప్పుడైతే నన్ను గతంలోకి భవిష్యత్తులోకి తీసుకెళ్తుందో వర్తమానంలో లేకుండా, ఆ విషయాన్ని నేను తీసేస్తే మిగిలింది అమృతమే. అంటే రామ్తో మాట చెప్తారు కదా, నిరంతర శాశ్వత వర్తమాన ప్రవాహమే, నిరంతర శాశ్వత వర్తమాన ప్రవాహమే దైవము. దాంట్లోనే సమస్త జ్ఞానం ఉంది, రైట్? సో అంటే ఎప్పుడూ వర్తమానంలో ప్రవహించడమే దైవత్వము. ఈ వర్తమానంలో ప్రవహించకుండా ఆపేది ఏంటండి? మీ వ్యక్తిత్వము. మీ వ్యక్తిత్వం ఎప్పుడు గతంలో ఉంది, లేకపోతే భవిష్యత్తు పట్ల భయంగా ఉంది, గతం పట్ల దుఃఖంతో ఉంది. ఎప్పుడైతే నీవు వర్తమాన స్థితి చేరుకుంటావో, వర్తమానం ఏముంది? వాయిడ్, స్టిల్నెస్. ఆ స్టిల్నెస్ పెంచే ప్రక్రియలే C&D అవ్వచ్చు, ఆ స్టిల్నెస్ తీసుకెళ్లే ప్రక్రియ ధ్యానం అవ్వచ్చు, ఆ స్టిల్నెస్ తీసుకెళ్లే ప్రక్రియ ఫోకస్ అవ్వచ్చు. ఏ ప్రక్రియ అయినా మిమ్మల్ని స్టిల్నెస్ తీసుకెళ్తుంది, ఆ వాయిడ్ వైపు తీసుకెళ్తుంది, ఆ నవ్ స్టేట్ తీసుకెళ్తుంది. ఎప్పుడైతే నవ్ స్టేట్లో ఉంటే ఇటు కాంటి ఇటు మార్చుకోవచ్చు, ఇటు కాంటి ఇటు మార్చుకోవచ్చు. అర్థమైందా? సో వర్తమానంలో ఉన్నప్పుడు ఇటు లెఫ్ట్కి వెళ్ళొచ్చు, రైట్కి వెళ్ళొచ్చు, స్ట్రైట్కి వెళ్ళొచ్చు, రైట్? సో ఎప్పుడైతే ఎలా ఉన్నావు అనుకో, ఇలా రావడం చాలా కష్టం, రైట్? సో ఎప్పుడైతే వాయిడ్ స్టేట్లో ఉన్నావో, ఎప్పుడైతే నవ్ స్టేట్లో ఉన్నావో నిరంతరం ప్రవహిస్తూ ఉంటావు. నిరంతరం ప్రవహించే ఏనేదైనా తాగడానికి పనికి వస్తుంది,
అక్కడే స్టక్ అయింది అనుకోండి, దేనికి పనికిరాదు. అంటే నిరంతరం ప్రవహించినప్పుడు నీ శరీరంలో శక్తి ఎప్పుడు ప్రవహిస్తూ ఉంటుంది, ఆ బ్లాకులు లేకుండా ప్రవహిస్తూ ఉంటుంది. ఆటోమేటిక్గా మీ శరీరం ఎప్పుడు నెత్తి అవనంగా ఉంటుంది. అంటే అమరత్వానికి అడ్డుపడే అంశాన్ని రామ్తా విజ్ఞానం తీసేస్తుంది, ఆ పరిమిత వ్యక్తిత్వాన్ని బద్దలు కొడుతుంది. అందుకే రామ్తో మాట అన్నారు. సో కొంతమంది ఆధ్యాత్మికవేత్తలు చాలామంది స్పిరిచువల్గా స్ట్రాంగ్ ఉంటారు, బాడీ వీక్గా ఉంటుంది. కొంతమంది భౌతిక జీవితంలో ఉన్న వాళ్ళు ఫిజికల్ బాడీ ఉంటుంది బట్ స్పిరిచువల్గా ఎదగరు. సో రామ్తా విజ్ఞానం ఇట్ ఈస్ రెవల్యూషనరీ పర్సనాలిటీ, వ్యక్తిత్వంలో ఉన్నతీకరణ. మన జీవితంలో ఉంటూ మనకు కావాల్సిన ఆస్వాదిస్తూ సృష్టించుకొని దాన్ని ఆస్వాదించి దాన్ని ఇంకో ముందుకు అడిగేస్తాం. ఒక విషయాన్ని సృష్టిస్తాము, ఆస్వాదిస్తాము, మళ్ళీ ముందుకెళ్తాం, సృష్టిస్తాము, ఆస్వాదిస్తాము, మళ్ళీ ముందుకెళ్తాం. అలా చేయగా ఒకరోజు నీలో ఎలాంటి కోరికల స్థితి వస్తుంది, ఆ రోజు నువ్వు యూ బికమ్ ద గిఫ్ట్ టు సొసైటీ. ఆ రోజు నువ్వు సొసైటీకి ఒక గిఫ్ట్గా మారుతామని రామ్తో చెప్తున్నారు. అంటే మీ శరీరంలో మీ ఆత్మ లోపల ఏ కోరికలు అయితే పెట్టుకొని వచ్చిందో ఆ కోరికలన్నీ మీరు సృష్టించుకున్నప్పుడు ఆటోమేటిక్గా మీరు సృష్టికర్త అనే భావన మీకు కలుగుతుంది. నా జీవితాన్ని సృష్టించుకున్న విషయం మీకు అర్థమవుతుంది. ఆటోమేటిక్గా మీ అన్ని విషయాలు మీరు సృష్టించుకున్నప్పుడు ఆటోమేటిక్గా విల్ బికమ్స్ టు గిఫ్ట్ టు సొసైటీ. ఎందుకంటే ఆ ప్రేమ మీలో పొంగుపరులుతుంది. ఆ ప్రేమ పొంగుపరులినప్పుడు మీ ఆ ప్రేమని రకరకాలుగా వ్యక్తపరుస్తారు. ఒక ధ్యాన ప్రచారం ద్వారా వ్యక్తపరుస్తారు, ఒకటి సేవ ద్వారా వ్యక్తపరుస్తారు, ఒకటి జ్ఞానం చెప్పడం ద్వారా వ్యక్తపరుస్తారు. దిస్ ఈజ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్, దిస్ ఇస్ ద ఫీలింగ్ ద లవ్, దిస్ ఇస్ సీయింగ్ ద లవ్, దిస్ ఇస్ ఐ యామ్ ద లవ్. రైట్? సో ఎప్పుడైతే ఒక ఆ ప్రేమతత్వాన్ని మీలో నింపుకున్నప్పుడు, ఎప్పుడైతే మీరు ఆ కరుణను మీలో నింపుకున్నప్పుడు, ఆ కరుణ అంటే ఏంటండి, పక్క వాళ్ళు ఏదైతే ఒక బాధ ఫీల్ అవుతున్నారో దాన్ని మీరు ఫీల్ అవ్వగలటం. రైట్? సో అంటే వాడు వేరు కాదు, నేను వేరు కాదు, వాడు ఏదైతే ఫీల్ అవుతున్నారో దాన్ని అనుభూతి చెందగలుగుతున్నాను. దట్స్ వన్నెస్. రైట్? సో ఆ వన్నెస్తో ఉన్నప్పుడు, ఆ దైవత్వంతో ఉన్నప్పుడు, ఆ ప్రేమతో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మీ జీవితంలోకి ఖచ్చితంగా అమరత్వం వస్తుంది. నో డౌట్. దాని ఆపే అంశాలు మీ పవర్ అవ్వచ్చు, మీరు ఒక పలానా పేరు కావాలనుకోవచ్చు, లేకపోతే వీడి పట్ల ఈర్ష్య ఉండొచ్చు, ద్వేషం ఉండొచ్చు, కరుణ ఉండొచ్చు, కోపం ఉండొచ్చు. ఆ విషయాల మీద ఫోకస్ చేయండి. అందుకే రామ్తో ఏం చెప్తున్నారంటే, మీ జీవితంలో కోపం పోవాలంటే యూ హ్యావ్ టు ఫేస్ ద యాంగర్. మీ జీవితంలో భయం పోవాలంటే ఆ భయం కలిగే పని చేయండి. ఆ భయం కలిగించే పనిని ఎలా ఫేస్ చేయాలో రామ్తా విజ్ఞానం అందిస్తుంది. అంటే ఒక ఫియర్ నుంచి తప్పించుకోవడం కాదు, ఆ ఫియర్ని ఎలా ఫేస్ చేయాలో రామ్తా విజ్ఞానం అందిస్తుంది. ఎప్పుడైతే రామ్తా విజ్ఞానం అందుకున్నారో, లేకపోతే ఏ విజ్ఞానం అందుకున్నారో, ఆ భయం దాటి మీకు ఒక అడిగి ఎత్తులో ఉంటారు. ఆ భయం కలిగే సంఘటన దాటి దాన్ని చూడగలుగుతారు. మీ దృక్పథం దానికన్నా పెద్దగా ఉంటుంది. రైట్? సో ఒక చిన్న పిల్లవాడికి ఒక 2 అడుగులు ఉన్న పిల్లవాడికి 2 అడుగులు ఒక బల్ల వేస్తే అది దూకడం కష్టం. మనకనుకోని ఈజీ, ఎందుకంటే మనకి నేను దూకగలనే నమ్మకం. రైట్? సో అలాగే సమస్యను ఎప్పుడైతే నా స్థాయిలో చూస్తానో అది సమస్యగా ఉంటుంది. అలా కాకుండా మీ దృక్పథం పెంచి, మీ చైతన్యాన్ని పెంచి, ఎప్పుడైతే ఆ ఫోర్త్ సిల్ కనెక్ట్ అవుతారో, ఆ బ్లూ బాడీ కనెక్ట్ అవుతారో, ఎప్పుడైతే ఆ ప్రేమతత్వాన్ని కనెక్ట్ అవుతారో ఆటోమేటిక్గా సమస్యలా కనిపించదు, అది ఒక ఆపర్చునిటీగా కనిపిస్తుంది. అప్పుడు నోన్ ద అన్నోన్ ఆటోమేటిక్గా మీ జీవితంలోకి వస్తుంది. ఆటోమేటిక్గా అది మీ ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఇట్ ఇస్ నాట్ అన్నోన్, దెన్ ఇట్ బి నోన్, దట్ ఇస్ కాల్డ్ నోయింగ్నెస్. ఎప్పుడైతే మీ జీవితంలో అందుకే రామ్తా బిలీవ్ కన్నా గొప్ప పదం చెప్పారు, నోయింగ్నెస్. అంటే నాకు షుగర్ తీయగా ఉంటుందని నమ్మకం, ఎప్పుడైతే తింటానో అది బిలీవ్ కాదు, ఐ నో ఇట్, దట్స్ నోయింగ్నెస్. రైట్? సో అందుకే మీ జ్ఞానము ప్రాక్టీస్గా తీసుకెళ్ళాలి. నాకు ఎంత జ్ఞానం తెలిసాను కాదు, అది ఎంత నేను ప్రాక్టీస్లో తీసుకెళ్తున్నాను. ఆ తెలిసిన జ్ఞానాన్ని ఎంత చేస్తాను మధ్య గ్యాప్ అని చూసారా, ఆ గ్యాప్ తగ్గించుకోవాలి మనం. సో నాకు వాటర్ గురించి తెలుసు, వాటర్కి సంకల్పం పెడితే ఆటోమేటిక్గా దాని షేప్ మారుతుందని తెలుసు. లేకపోతే నేను CND తెలుసు, బ్రహ్మాస్త్రం తెలుసు, దాన్ని ఎంతమంది ఉపయోగించుకుంటున్నాము, ఎంతమంది క్యాండిల్ ఫోకస్ ఉపయోగించుకుంటున్నాము, లేకపోతే ఎంతమంది మనం బ్రెత్ వర్క్ ఉపయోగించుకున్నాము. రామ్తో చెప్తారు కదా, బ్రెత్ క్రైస్ విల్ ఆఫ్ ది స్పిరిట్. మీ శ్వాస దైవం యొక్క సంకల్పాన్ని క్యారీ చేస్తుంది. దట్స్ ద పవర్ ఆఫ్ CND. మీ బ్రెత్ ఎవరి ఆధీనంలో ఉంది? మీ తండ్రి ఆధీనంలో ఉంది. మీ గుండె చెప్పుడు ఎవరి ఆధీనంలో ఉంది? మీ తండ్రి ఆధీనంలో ఉంది. నిరంతరం జరుగుతూ ఉంది. ఎప్పుడైతే దాన్ని మీరు పట్టుకుంటారో మీకు కావాల్సిన సంకల్పం ఈజీగా వస్తుంది. దట్స్ ద పవర్ ఆఫ్ CND చేయండి. CND చేసి ఎప్పుడైతే మీ ఆ శూన్యాన్ని కనెక్ట్ అయ్యి ఎప్పుడైతే సంకల్పిస్తారో ఆ సంకల్పం మీ ఆటోమేటిక్గా మీ ద్వారా వస్తుంది, మీ మాట ద్వారా వస్తుంది. CNDలో మీ నోటి ద్వారా ఎందుకు శబ్దం చేస్తున్నారు? వాట్ ఈస్ ద కన్ఫెషన్ ఆఫ్ థాట్? వాట్ ఈస్ ద కన్ఫెషన్ ఆఫ్ థాట్? మీ ఆలోచన యొక్క కన్ఫెషనే మీ మాట. ఆ CNDలో మీ సంకల్పాన్ని నోటి ద్వారా ఇస్తున్నారు. అంటే విశుద్ధ చక్రాన్ని ఉపయోగించి ఆ క్వాంటమ్ ఫీల్డ్ మొత్తాన్ని మీరు బ్లో అవుట్ చేస్తున్నారు. రైట్? దట్స్ ద పవర్ ఆఫ్ CND. అంటే మీ వాయిడ్ స్థితిలో ఉండి, ఆ వర్తమానంలో ఉండి, ఆ శ్వాసను ఉపయోగించుకొని ఆ సంకల్పాన్ని తండ్రి ద్వారా వస్తుంది. కాబట్టి ఆ తండ్రి ద్వారా వస్తుంది. అప్పుడు మీరు నో లాంగర్ పర్సనాలిటీ, యు ఆర్ డివైన్ బీయింగ్ వైల్ యు ఆర్ డూయింగ్ CND చేసేటప్పుడు మీరు ఖచ్చితంగా దైవత్వం, మీరు ఆ వ్యక్తిత్వం లేరు అప్పుడు. ఎందుకంటే మీరు వాయిడ్ స్థితి కనెక్ట్ అవుతున్నారు, ఫోర్త్ సిల్లో ఉన్నారు. రైట్? సో రామ్తా విజ్ఞానం చెప్పిన విజ్ఞానాన్ని ప్రాక్టీస్ చేయండి. ఆ ప్రాక్టీస్ చేయగా ఖచ్చితంగా ఒకరోజు మీరు బ్యూటీ చేస్తారు. ఆ బ్యూటీ ఏంటంటే కళ్ళు మూసినప్పుడే కాదు, కళ్ళు తెరిచినప్పుడు కూడా ఆ దైవత్వాన్ని మీరు ఫీల్ అవ్వగలుగుతారు. క్యాండిల్ ఫోకస్ చేస్తేనే కాదు, ఎదుటి ఉన్న వ్యక్తిని మీరు గుర్తిస్తారు. కళ్ళు మూసినప్పుడు తాడే విజన్లో దేవుడు కనపడటం కాదు, కళ్ళు తెరిచినప్పుడు మీ ముందు ఉన్న వాళ్ళు కూడా దైవమే.
ఆ విషయం ఆటోమేటిక్ మీకు అర్థమవుతుంది. దైవం ఎక్కడో లేదు, ఈ విషయంలో ఎక్కడే ఉంది, నా లోపల ఉంది, అది నేనే ఉన్నాను తర్వాత మీకు అర్థమవుతుంది. కళ్ళు తెసినప్పుడు కూడా ఎదురు వ్యక్తిని గౌరవిస్తారు, ప్రేమిస్తారు, హంబుల్నెస్ చేస్తారు, జడ్జిమెంట్ చేయరు, కామెంట్ చేయరు, ఆటోమేటిక్గా మీ జీవితంలో ఇమ్మోర్టాలిటీ వస్తుంది. రైట్? సో ఆ ఇమ్మోర్టాలిటీ ఆపే విషయాన్ని మనం రాసుకోవాలి. మాకు చెప్పాల్సిన అవసరం లేదు, మీకు చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరికాలు రాసుకోవాలి. నా లోపల ఎలాంటి విషయాన్ని అధిగమించాలి, ఎందుకంటే పర్ఫెక్ట్, నో వన్ ఈజ్ పర్ఫెక్ట్. రామ్తాజ్ చెప్తారు, మీ లోపల రెండు ఉన్నాయా, మానవత్వం ఉంది, దైవత్వం ఉంది, ఓన్లీ దైవత్వం మాత్రం చూస్తాను. ఎలాగైతే ఒక హంస పాలు మాత్రమే తీసుకుని నీళ్ళు వదిలేస్తుందో, ఎలాగైతే ఒక మేక కానీ గొర్రె కానీ ఓన్లీ ఆకలి తింటుంది, ముళ్ళంతా వదిలేస్తుంది, అలాగే వ్యక్తి వ్యక్తిలో ఉన్న దైవత్వం మాత్రమే చూడండి. వాళ్ళని జడ్జిమెంట్ చేసిన అవసరం లేదు. వాళ్ళు మీకన్నా కొంచెం ఒక వెనక ఉండొచ్చు, మీకన్నా తక్కువ కాదు. సృష్టిలో తక్కువ ఎక్కువ లేదు, ముందు వెనకే ఉంది. మనకన్నా ప్లేడియన్స్ ముందు ఉన్నారు, స్పీడ్గా తిరుగుతారు కాబట్టి. మనకన్నా శుక్రగ్రహం ముందుంది, స్పీడ్గా తిరుగుతారు కాబట్టి. రైట్? మనకన్నా బాబాజీ 2000 సంవత్సరం ముందున్నాడు. రైట్? మనకన్నా రామ్తా 30 సంవత్సరాల ముందున్నాడు. ఎందుకంటే ఆయన ముందున్నాడు అనుకున్న అంతే డిఫరెన్స్, టైంలో డిఫరెన్స్. రైట్? సో ఎక్కువ తక్కువ లేదు, ఓన్లీ భిన్నత్వం మాత్రమే ఉంది. తక్కువ ఎక్కువ లేదు, ఓన్లీ భిన్నత్వం మాత్రం ఉంది. ఎదురు మనకన్నా భిన్నంగా ఉన్నారు, ఈ ప్రక్రియ మనకన్నా భిన్నంగా ఉంది అనుకోవచ్చు, అంతే తప్ప ఎక్కువ తక్కువ ఎక్కడ లేదండి. ఎదుటి మొత్తం ఫోకస్, ద ఫోకస్ ఇస్ ద కీ. ఎప్పుడైతే ఒక విషయాన్ని ఇక్కడ కేంద్రీకృతం చేయగలని నమ్మకం మీలో వచ్చినప్పుడు, ఆ విషయం మీరు అయిపోయినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టార్ చూస్తాం, బ్లూ స్టార్, లేకపోతే ఒక విషయాన్ని అనుకున్నాను, ఆ విషయం చూస్తున్న విషయం మీరు అయిపోవాలి. ఇక్కడ చూస్తున్నాడు ఒక అజయ్ అనే వ్యక్తి, అక్కడ చూస్తున్నాడు అనుకున్నప్పుడు కనెక్ట్ అవ్వరు. ఫర్ ఎగ్జాంపుల్ సినిమా థియేటర్కి వెళ్ళారండి, చిరంజీవి ఫైట్ చేస్తున్నారు, లేకపోతే ఒక హీరోయిన్ ఆపదలో ఉంది, చిరంజీవి వచ్చి కాపాడాడు. అప్పుడు కాపాడగానే భలే కాపాడిన క్లాప్స్ని కొట్టారు, మీరు చూస్తున్న వ్యక్తి మర్చిపోయారు మిమ్మల్ని, మీ వ్యక్తితో మర్చిపోయారు మీరు. రైట్? ఎప్పుడో 6 నెలల క్రితం షూటింగ్ చేసి ఇప్పుడు రిలీజ్ చేస్తాను లాజిక్ వచ్చింది అనుకోండి, కథం. ఎందుకంటే మీరు డిస్కనెక్ట్ అయ్యారు. అక్కడ చూస్తున్న వేరు అనుకుంటున్నారు. ఎప్పుడైతే వ్యక్తిత్వం మర్చిపోయి ఎప్పుడైతే నిమగ్నం అయ్యారో, ఫోకస్ అయ్యారో, మీ బాడీకి నిజం అబద్ధం తెలియదు. ద మూమెంట్ యూ ఫోకస్, ఆటోమేటిక్గా ద కెమికల్ విల్ రిలీజ్, ఈ బాడీ విల్ అండర్స్టాండ్, బికాస్ బ్రెయిన్ ఈజ్ ద కింగ్, బాడీ ఈజ్ ద కింగ్డమ్. రైట్? సో ఎప్పుడైతే మీరు ఇక్కడ ఒక విషయాన్ని ఆటోమేటిక్గా ఇక్కడైతే ఫోకస్ చేస్తారో, నిమగ్నం చేస్తారో, ఫోకస్ ఇస్ ద కీ అంటారు రామ్తా. అందుకే జన్ ఫోకస్ అంటారు. అందుకే మనకి కైజన్ కూడా వచ్చింది. కైజన్ అంటే చిన్న చిన్న మార్పు, రోజు చేయండి. అందుకే డే లెవెల్లో తీసుకొచ్చాడు రామ్తా దాన్ని. సంవత్సరం మంది చేయమంటలా, ముందు డే లెవెల్లో చేయండి. డే లెవెల్ చేసి మీరు రోజు ఏది సృష్టిద్దాం అనుకున్నారో మార్నింగ్ లేసేప్పుడు ఆటోమేటిక్గా ఆ విషయం సృష్టించుకోండి. సృష్టించగా ఆటోమేటిక్గా కొంచెం మార్పు ఆటోమేటిక్గా ఒక రోజు మీ దివ్యత్వం స్పృశిస్తారు. ఆ రోజు ఆ క్షణము ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది, ఐ యామ్ గాడ్ అని. అక్కడ నుంచి మీరు ఆపరేట్ చేస్తారు, ఎక్కడి నుంచి కాదు, అక్కడ నుంచి ఆపరేట్ చేస్తారు, అక్కడ నుంచి విషయాన్ని చూస్తారు. అప్పుడు ఆటోమేటిక్గా మీ జీవితంలో సమస్య ఉండదు, ఓన్లీ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ అజయ్. అందరం అజయ్ గట్టిగా చప్పట్లు కొట్టుకుందాము. నూతన తర రథసారథులు వీళ్ళందరూ కూడా, జెన్జెడ్ బ్యాచ్ వీరందరూ కూడా, విశ్వ కానీ, తను కానీ, సందీప్ కానీ, హనీష్ కానీ అందరూ కూడా. సో మరొకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాము. తర్వాత మాస్టర్స్ మ్యామ్స్, హేమాలతి మేడం గారు, మంజుల మేడం గారు, సత్యనాగిరి మేడం గారు, ముగ్గురు ఒకేసారి వచ్చేయండి. ఈ లోపల మన రవీంద్రరావు గారు మన వరంగల్ నుంచి వచ్చారు. వారు హెల్త్కి సంబంధించినటువంటి కొన్ని విషయాల మీద మనకి సూక్ష్మంగా మనకి అవగాహన కలిగిస్తారు. రైట్ మాస్టర్? ఒక 5-10 మినిట్స్లో. అందరికీ ఇమోటల్ ఆఫ్టర్నూన్. సారు నా పక్కన ఉన్న సారు మీకు మామూలుగా ఆర్డినరీ కనిపించవచ్చు, కానీ సారు గవర్నర్ చేతుల మీదుగా హలో రామ్తా మాస్టర్, ఓకే. మన సారు రవీందర్ సారు గవర్నర్ చేతుల మీదుగా అవార్డు తీసుకున్న వ్యక్తి. ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ, డిఈగా చేసి రిటైర్డ్ అయ్యి, అలాగే మీకు పత్రి సార్ ఎలాగైతే అందరికి వెళ్ళనెట్టాడో, మన వరంగల్లో రవీందర్ సార్ తెలియని వాళ్ళు అంటూ ఎవరు లేరు. ఎందుకంటే ఆయన చేతుల మీద గుండా ఎన్నో సంస్థలు, ఎంతోమంది నీ మాస్టర్స్ని తయారు చేశారు, ఎంతోమందికి ప్రోత్సాహం ఇచ్చారు. ఆయన ఒక వేలల్లో చెప్పొచ్చు, ఆయన దగ్గర నేర్చుకున్న వాళ్ళు కానీ ఏదైనా కానీ ఆయన సాయం చేయటానికి ఆయన చెయ్యి ముందుంటుంది. ఏ విషయంలో ఇది కావాలి అని అంటే ఆయన ముందుంటుంది. ఆయన ఎన్నో పిరమిడ్లు కట్టించడానికి ఆయన హస్తం ఉంది. అలాగే ముచ్చెర్ల గ్రామంలో మీరు అది గూగుల్ అయినా సెర్చ్ చేయండి, వీడియోస్ అయినా చూడండి. ముచ్చెర్ల గ్రామం నుంచి మీకు ఐ బాల్స్, ఎవరైతే డెడ్ బాడీస్ ఉన్నాయో ఐ బాల్స్ కలెక్ట్ చేయడంలో మన ఇండియాలోనే నెంబర్ 1 టాప్ మోస్టెడ్గా మన రవీందర్ సార్నే దానికి ప్రోత్సాహం చేశారు. అందువల్ల గవర్నర్ చేతుల మీద కూడా అవార్డు తీసుకున్నారు. మేమంతా మా గురుదేవులైన ఇందిరా మేడం గారి శిష్యులమే క్రియయోగం నేర్చుకున్నాము.
అలాగే నన్ను ఇందాక లంచ్ దగ్గర కూడా చాలామంది అడుగుతున్నారు మీ గురువుగారికి అపాయింట్మెంట్ కావాలని. బెటర్ మీరు మా గురుగారి శిష్యురాలు నెంబర్ ఇస్తాను, నోట్ చేసుకోండి, ఆమె కాల్ చేయండి మీకు కావాలని అనుకుంటే కనుక. 8790240954 సంధ్యా మేడం. ఓకే. అలాగే మా గురుగారి గురించి చిన్న ఒక లైన్ చెప్దాం అనుకుంటున్నాను. మీరు గురువులు, క్రియాయోగ గురువులు అంటే సహజంగా మునులు, ఋషులు వీళ్ళే చేయగలరు అనుకున్నారు, కానీ ఒక ఉమెన్ మ్యారేజ్ అయ్యి ఆమె ఒక నార్త్ సైడ్ వెళ్ళి భోజనమే చేయలేము. అలాంటిది కొన్ని రోజులు, నెలల పాటు అక్కడ ఉండి క్రియాయోగ సాధన చేసి మన తెలుగు రాష్ట్రాలకి క్రియాయోగ ఉచితంగా అందించడం అంటే మన అదృష్టం. మేము ఆ గురువుగారిని దొరకబట్టుకోవటానికి కూడా కొన్ని నెలలు, సంవత్సరాలు తపన పడితే కానీ మాకు ఆ గురువు దొరికారు. ఆ క్రియాయోగం నేర్చుకోగలిగాము. మీకు ఎవరైతే వాంటెడ్ క్రియాయోగం నేర్చుకోవాలనుకున్నారో ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. అంటే నేను అన్అఫీషియల్గా చెప్తున్నాను, మీరు ఏదైతే కుండలిని శక్తి అనుకున్నారో అది కుండలిని శక్తి అనేది మీరు అక్కడ ప్రాక్టికల్గా అనుభూతి చెందుతారు. మేడం నెంబరా? అదే దాని గురించే మేడం. నోట్ చేసుకోండి. డాక్టర్ ఇందిరా మేడం, 9390100586. వన్స్ అగైన్ రిపీటింగ్ 9390100586. థ్యాంక్ యూ. ఓకే, ఆత్మబంధువులందరికీ నా యొక్క నమస్కారం. నాకు జన్మనిచ్చిన మా అమ్మ నాన్నకు కృతజ్ఞతలు, గురు పరంపరకు కృతజ్ఞతలు. మేము ఇంజనీర్గా రిటైర్డ్ అయినాం. రిటైర్డ్ కాకముందు నుంచి 10 years నుంచి మేము ధ్యాన ప్రచారం చేస్తున్నాము. అందులో క్రియాయోగ ప్రచారం, ధ్యాన ప్రచారం అన్నిట్లో అంటే ఏది తక్కువ కాదు, ఎవరి అంటే ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని వాళ్ళకు లింకప్ చేయటం, ఒకటే పట్టుకోకుండా. ఓకే, మెయిన్ ఏంటంటే నాది నో డాక్టర్ నో మెడిసిన్ అండి. 62 years మొదటి నుంచి కూడా ఫుడ్నే థెరపీ. మెడిటేషన్ రాకముందు మెడిటేషన్ ఒక ఆత్మను ఉద్ధరించుకోవడానికే ఆ ఎనర్జీ వాడుతా. ఫుడ్ మాత్రం అంటే నో డాక్టర్ నో మెడిసిన్. మీరు ఫుడ్ను ఇంటి ఫుడ్డే వాడండి. తినేటప్పుడు అన్నంతో మాట్లాడండి. అన్నంలో ఉన్న శక్తిని మీకు ఇవ్వమని అన్నపూర్ణదేవిని రిక్వెస్ట్ పెట్టుకోండి. మీరు నీళ్లు తాగేటప్పుడు కూర్చొని వాటర్తోని ఫ్రెండ్షిప్ చేయండి. సిప్ చేసుకుంటూ టీని ఎంత ప్రేమిస్తున్నారో వాటర్ను కూడా అంత ప్రేమించండి. ఇప్పుడు అంటే శ్వాస మీద ధ్యాస అంటున్నాం, శ్వాసతో కూడా ఫ్రెండ్షిప్ చేయండి. బెస్ట్ ఫ్రెండ్ ఎవరు కావాలా? నీ బ్రీత్. ఏ యోగం అన్నా కావచ్చు, బ్రీత్ మీదనే డిపెండ్ అవుతుంది. క్రియాయోగ కావచ్చు, శ్వాస మీద ధ్యాస కావచ్చు, ఏ జ్ఞానమైనా బ్రీత్తోనే లింక్ ఉంది. కాబట్టి ఆ బ్రీత్ అంటే ఆరోగ్యం బాగుంటేనే మనం ఏదైనా సాధించగలుగుతాం. ఓకే, ఇప్పుడు మనం ఒక 1,00,000 రూపాయలు పెట్టిన వెహికల్కే మంచి పెట్రోల్ పోస్తావు, మంచిగా చూసుకుంటావు ఎంతో ప్రేమగా. మరి ఇది 1,00,00,000 రూపాయలు పెట్టిన ఈ బాడీ తయారు కాదు. అట్లాంటి బాడీకి నువ్వు ఏమి ఇస్తున్నావు, ఏం రెస్పెక్ట్ ఇస్తున్నావు, ఏం కృతజ్ఞత చెప్తున్నావు? నీ గుండెకు నువ్వు కృతజ్ఞత చెప్తున్నావు ఎప్పుడన్నా? నీ లోపల ఉన్న పార్ట్స్కు కృతజ్ఞత చెప్తున్నావా? అవన్నిటితోని ఫ్రెండ్షిప్ చేయి, అవి నీకు లైఫ్ ఇస్తాయి. ఈ బాడీ అనేది చెత్తకుండి కాదు. ఒక ఫుడ్కు 3 hours గ్యాప్ ఉండాలి రాజీవ్ దీక్షిత్ ఫార్ములా ప్రకారం. కానీ మనం ఏం చేస్తున్నాం? గంటకేస్తే నీ ప్యాంక్రియాస్ లైఫ్ 100 years డిజైన్ ప్రకారం. నువ్వు గంటకేస్తే అది ఏమవుతుంది? దాని లైఫ్ 30 సంవత్సరాలకు వచ్చేస్తుంది. వర్కింగ్ అవర్స్ దానికి రెస్ట్ ఇవ్వాలి కదా, రెస్ట్ ఇస్తలేవు. అంటే మేము దాదాపు మా పిల్లలకు కూడా డాక్టర్ అవసరం రాలే, చిల్డ్రన్ డాక్టర్ అనేది. ఒకప్పుడు లేరు కదా చిల్డ్రన్ డాక్టర్సు, ఇప్పుడు ఎందుకు వస్తున్నారు అంటే మీలో కూడా ఆలోచన విధానం మారాలి, మీది కామన్ సెన్స్ కావాలి. ఇప్పుడు ఆయిల్స్ పాకెట్ నూనెలు వాడతారండి. పాకెట్ నూనె ఎక్కడి నుంచి వస్తుంది? అది ఓన్లీ డీజిల్ ఆయిల్, క్రూడ్ ఆయిల్ నుంచి వస్తుంది. అందరూ అంటే కోట్లు ఉన్నోళ్ళు పాకెటే వాడతారు, డబ్బులు లేనోళ్ళు అదే వాడతారు. మన కామన్ సెన్స్ ఉపయోగిస్తేమి ఇప్పుడు చెప్పాలంటే. నువ్వు నేచర్కు దగ్గర ఉంటే నీకు రోగం రాదు. నేచర్ అంటే పల్లీలు పట్టించండి,
ఆర్గానిక్ వాడండి, ఆర్గానిక్ ఐటమ్స్ వాడండి. మిర్చికి రోజు డే బై డే కొడతారు విటమిన్ అది పెస్టిసైడ్స్, కానీ పచ్చిమిర్చి చేసి వండుకుంటాం మనం, పచ్చిమిరపకాయలు తింటాం, ఎంత పాయిజన్ తింటున్నాం. మాది మహర్షి గోశాల ఉంది చింతగట్టులో, మేము అందులో ట్రస్ట్ మెంబరు. 6 months బేబీకి క్యాన్సర్ వచ్చింది. ఎవరు తప్పు? పిల్ల తప్ప? మీరు పిల్లలకు క్యాన్సర్ గిఫ్ట్ ఇస్తున్నారు. కూల్ డ్రింక్లు ఎంత ఉంటుందండి పిహెచ్? అంత ప్రేమగా తాగుతాం. వాటర్ని ఎవరు ప్రేమిస్తలేరు. వాటర్లో ఆక్సిజన్ ఉంది, O2 H2O. కానీ నువ్వు ఫార్ములా నువ్వు తెలిసిన వాళ్ళు అంతే, తెలియని వాళ్ళు అంతే. వాటర్లో ఆక్సిజన్ ఉంది, టీలో కార్బన్ డైఆక్సైడ్. షుగర్ అంటే ఏంటిదండి? వైట్ పాయిజన్. దాన్ని లవ్ చేస్తున్నావు, టీని లవ్ చేస్తావు, కూల్ డ్రింక్ని లవ్ చేస్తావు, వాటర్ను లవ్ చేయవు. వాటర్ని లవ్ చేయండి. నీ బాడీలో 3/4 వాటర్ ఉంది, 1/4 సాలిడ్ ఉంది. నువ్వు 3/4 తిని 1/4 వాటర్ తాగితే బ్యాలెన్స్ ఎక్కడ ఉంటుంది నీ బాడీ? ఏం సాధించాలన్న ఆరోగ్యం ఉండాలి ఫస్ట్. ఆరోగ్యం ముఖ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నాం. కోట్లు సంపాదిస్తున్నారు, నైట్లు ఎప్పుడు పోయేది తెలుస్తలే దానికి. ఏం లాభం? కోట్లు సంపాదించి ఏం లాభం? నీ బాడీకి నువ్వు టైం ఇవ్వు, నీ మైండ్కు టైం ఇవ్వు, నీ సోల్కు టైం ఇవ్వు, అన్నిటికీ టైం ఇవ్వండి. బాడీకి రెస్పెక్ట్ ఇవ్వండి. రోజు ఫిజికల్ యాక్టివిటీ మస్ట్. మినిమం ఆసనాలన్నా కొన్ని, లేకపోతే డ్యాన్స్ అన్న చేయండి పాట పెట్టుకొని. చూడటం కాదు, మీరు చేయండి. మీరు చేయండి. వాళ్ళు చేస్తుంటే నువ్వు చూస్తుంటే ఏమున్నది? చేస్తేనైనా బాడీకి కొద్ది యాక్టివ్ అవుతుంది. అంటే బాడీ ఎప్పుడు అంటే 24 hours మనం యాక్టివ్లో ఉండాలి. ఛార్జ్ అంటే ఛార్జ్ ఉట్టుకనే కాదు, యాక్టివ్లో ఉండాలి. యాక్టివ్ ఫుడ్ తీసుకుంటే కదా. అంటే ఇప్పుడు ఇక్కడ నాన్ వెజ్ గురించి చెప్తున్నా. ఇప్పుడు చికెన్ అది ఇప్పుడు దానికి శక్తి ఉంటే నీకు అతను వస్తుంది శక్తి. కాబట్టి హైబ్రిడ్ ఆర్గానిక్ ఐటమ్స్ వాడండి. ఫుడ్కు ప్రియారిటీ ఇవ్వండి, డాక్టర్లకు కాదు. నీ జీవితాన్ని తీసుకుపోయి డాక్టర్ దగ్గర పెడుతున్నావు, డాక్టర్కి అప్పచెప్తున్నావు నీది. ఇది ఇంత దివ్యమైన శరీరం, అద్భుతమైన శరీరం, నీలోన అద్భుతమైన శక్తి ఉంది, అద్భుతమైన ఆనందం ఉంది. ఆత్మానందం, ఆత్మజ్ఞానం, ఆత్మశక్తి అన్నీ నీలో పెట్టుకొని తీసుకుపోయి డాక్టర్కి అప్పచెప్తావు. నీ బాడీ గురించి నువ్వు చదువుకోండి, కొద్దిగా టైం కేటాయించండి. బాడీకి ఏం తింటే బాగుంటుంది. 50% రా ఫుడ్ తీసుకోండి, 50% కుక్డ్ ఫుడ్. మీరు మార్నింగ్ ఈవినింగ్ కుక్డ్ ఫుడ్ ఫర్ మైండ్, అన్కుక్డ్ ఫర్ సోల్. కాబట్టి సోల్తో ఫ్రెండ్షిప్ చేస్తే నీకు సోల్కు సంబంధించిన ఆహారమే. ఇప్పుడు నా దగ్గర మామూలుగా నేనైతే అంటే ఇప్పుడు ఏమన్నా అంటే గుగ్గిళ్ళు అవి ఉంటాయి, శనగలు ఉంటాయి కదా, నన్ను ఎందుకు ఉడకబెడతావు నువ్వు నానబెట్టుకొని మొలకలు వస్తే నీకు ఎక్కువ శక్తిని ఇస్తాయి కదా అంటాయి అవి. అంటే నువ్వు వాటితో కూడా మాట్లాడచ్చు. ఫుడ్ నేను ఇస్తున్నా కదా ఎనర్జీ, నీకు ఉడికిన ఏమి ఇస్తున్నాయి ఎనర్జీ అన్నట్టుగా అవి నాకు అంటే మెసేజ్ ఇస్తుంటాయి. అంటే ఐ లవ్ రా ఫుడ్ బాగా. మహర్షి గోశాల మేము ట్రస్ట్ మెంబర్, అందులో క్యాన్సర్కు ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తున్నాం. వాళ్లకు కీమోలు తీసుకున్నా కూడా, మొత్తం డాక్టర్లు వదిలేసినా కూడా మా దగ్గర అది క్యాన్సర్కు ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తాం. ఎవ్రీ సండే గూగుల్లో కొట్టినా వస్తుంది, మహర్షి గోశాల అని కొడితే వస్తుంది. కొన్ని వేల మందికి క్యాన్సర్ తగ్గించాం. చిన్న పిల్ల 6 months బేబీకి కూడా, బేబీకి ట్రీట్మెంట్ ఇచ్చి మదర్కు ట్రీట్మెంట్ ఇచ్చి ఇద్దరు సర్వైవ్ అయిన్లు. మాది ఏం డబ్బులు లేవు, మేము డబ్బులు వచ్చిన వాళ్ళకు టిఫిన్ పెడతాం, భోజనాలు పెడతాం. మహర్షి గోశాల చింతగట్టు ఒక 10 years అవుతుంది మేము సర్వీస్ చేయబట్టి. వాళ్ళ దగ్గరికి డబ్బులు అయిపోతే మా దగ్గరికి డాక్టర్లు పంపిస్తారు పేషెంట్లను. డబ్బులు అయిపోయే వరకు డాక్టర్లు వాళ్ళ దగ్గరే ఉంచుకొని కీమో మీద ఇచ్చి, కీమో అంటే నరకం ఎక్కడో లేదు, భూలోకములనే నరకం ఉంది. కీమో ఈజ్ ద నరకానికి నువ్వు తీసుకుంటే అది కీమో అంటే నరకం అనుభవిస్తున్నావు ఇక్కడ. అది డెఫినెట్గా అన్నట్టు. నీ ఎంటిక ఒక్క డూడబీకి చూపించండి, ఒక్కలన్నా
అన్ని ఎంటికలు ఊడిపోతున్నాయి. అంటే లోపల ఎంత నీకు రియాక్షన్ అయితే, కెమికల్ రియాక్షన్ అయితే ఎంటికలు ఊడిపోతాయి. ఎక్కడ పోతున్నాం మనం? ఫుడ్తోనే మేము ఫుడ్తోనే ఒబెసిటీ తగ్గిస్తాం, ఫుడ్తోనే షుగర్ తగ్గిస్తాం, పీపీ తగ్గిస్తాం. ఓన్లీ డైట్ ప్లాన్. ఓకేనా? కాబట్టి ఈ అవకాశాన్ని వాడుకోండి. ఆయుర్వేదం, వేదం అంటే పంచమ వేదం, అంటే ఆయుర్వేదంతోనే క్యాన్సర్ తగ్గిస్తున్నాం. ఓకే, ఇప్పుడు వచ్చేది బాగా సీజన్, అది ఇప్పుడు ఏంది అంటే 10 మందిలో ఒకరికి క్యాన్సర్ వచ్చేసింది. ఆల్రెడీ పంజాబ్లో ఇంటింటికి ఉంది. ఎందుకంటే వాళ్ళు కొద్ది అడ్వాన్స్డ్ కెమికల్స్, అడ్వాన్స్డ్ కొద్ది 5 years 10 years ముందు నుంచి వాడుతున్నారు కదా. ఇక్కడ కూడా కామన్గా వస్తుంది క్యాన్సర్ అనేది. పెద్ద పెద్ద హాస్పిటల్ కడుతున్నారు. ఓకే, కాబట్టి మా నెంబర్ నోట్ చేసుకోండి. మహర్షి గోశాల యూట్యూబ్లో వస్తుంది. 9849119653. ఓకే, ధ్యాన ప్రచారమైన ఏదైనా కావచ్చు, ప్రచారం చేయండి. ప్రచారం చేస్తే నీ ఎనర్జీ ధ్యానం చేసిన దానికన్నా 100 రెట్లు ఎక్కువ పెరుగుతుంది. మేము మార్నింగ్ ఎంత యాక్టివ్గా పోతామో ఈవినింగ్ అంతా డబుల్ యాక్టివ్తోనే వస్తాం ధ్యాన ప్రచారానికి పోతే. ఓకే, శాకార ర్యాలీ 5 కిలోమీటర్లు కాదు 10 కిలోమీటర్లు నడిచినా 70 ఏళ్ళ ముసలాళ్ళు కూడా అలసిపోతలేరు. అంత ఎనర్జీ ఉంది ధ్యాన ప్రచారంలో. ఓకే, థ్యాంక్ యూ అవకాశం ఇచ్చినందుకు అల్లా బక్షి సార్కు. సార్ రామ్తా అంటే అల్లా బక్షి జూనియర్ రామ్దా. మాకు వీడియోలు విని రామ్తా సబ్జెక్టు మాకు అసలు ఒక్క 1 hour వీడియో ఉంటే ఒక్క 1 minute కూడా బయటికి ఆ మైండ్ పోదు. మైండ్ జీరో కావాలంటే అల్లా బక్షి సార్ వీడియోలు చూడండి. లేదు సార్, సార్ అభిమానం అంతే సార్. సో ఈసారి మనం 3 ఉన్నారు. మైక్ ఇచ్చామంటే అర్ధగంట అయిపోతుంది. కాబట్టి మైక్ ఇవ్వకుండా 3 నేనే ప్రశ్నిస్తా, క్వశ్చన్ చేద్దాం. అర్ధగంట అయిపోతుంది కాబట్టి క్వశ్చన్ టు ఆన్సర్ చేద్దాం. ఏ టాపిక్ తీసుకుందామంటారు? ఎస్, అన్కండిషనల్. ఓకే, గుడ్. ఫైనల్ పాయింట్. ఓకే అండి, ముందుగా మంజుల గారు. మ్యామ్, మేడం గారు తుక్కుగూడలో ఉంటారు. స్కూల్ పేరు అమృత జ్ఞాన పాఠశాల. వారు తుక్కుగూడలో అమృత జ్ఞాన పాఠశాలని స్థాపించారు ఆల్రెడీ. ఇంకా చాలా భారీ స్థాయిలో బిగ్గెస్ట్గా చేయబోతున్నారు. రాబోతుంది అమృత జ్ఞాన పాఠశాల. గట్టిగా చప్పట్లు కొట్టుకుందామండి మనం. అమృత జ్ఞాన పాఠశాల తుక్కుగూడలో. నేనేనా అందరికీ ఇవ్వాలి కదా? ఓకే మ్యామ్. మొదటగా మంజుల మేడం గారికి. సో పొద్దున్న ఒక స్టేట్మెంట్ వచ్చింది, అంటే రామ్తాలో కూడా ఉంటుంది అది. ఎందుకంటే రామ్తా ఎన్నో పుస్తకాలు రాసినా కూడా ఒక ప్రేమ అన్న టాపిక్ మీదే రామ్తాయి 3 పుస్తకాలు ఉంటాయి. జనరల్గా బ్రెయిన్ మీద ఒకటే పుస్తకం ఉంటుంది, గ్లాండ్స్ మీద ఒకటే బుక్ ఉంటుంది, కానీ లవ్ మీద మాత్రం రామ్తాయి 3 books ఉన్నాయి స్పెషల్గా. సో అమరత్వానికి అన్కండిషనల్ లవ్ అనేది అసలు సహాయపడుతుందా? అసలు అమరత్వానికి అన్కండిషనల్ లవ్కి సంబంధం ఉందా లేదా? సూపర్ క్వశ్చన్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పట్టుకోండి. చాలా మంచి టాపిక్ ఇచ్చారు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి ఇన్వైట్ చేసినటువంటి వారికి, అలాగే నాతో పాటుగా వచ్చినటువంటి ప్రతి దైవానికి నా యొక్క ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. హలో, నా పేరు మంజుల అండి, మాది తుక్కుగూడ. రామ్తా విజ్డమ్ పైన నేను గత 2 సంవత్సరాల నుండి అధ్యయనం చేస్తూ ఉన్నాను. కానీ పెద్దగా నాకు బుర్రకెక్కలేదు విషయం చెప్పాలంటే. ఏంటంటే నేను అబండెన్స్ వైపున అడుగులు వేస్తూ వెళ్ళానండి. అబండెన్స్లో ముఖ్యంగా ఫినాన్షియల్ కోసం అని చెప్పేసి అడుగులు వేస్తూ అలా రామ్తా విజ్డమ్ని నేను స్టడీ చేస్తూ వెళ్ళాను. ఈ క్రమంలోనే అన్కండిషనల్ లవ్ అంటే ఏంటి అనేది తెలుసుకోవడం జరిగింది. ఎక్కడైతే అన్కండిషనల్ లవ్ని
మనం ప్రదర్శిస్తామో ప్రదర్శింపబడుతుంది మనతో. ఎప్పుడైతే అమరత్వం సిద్ధించుకోవాలి, అమరత్వం అనేది నేను కోరుకుంటే వచ్చేది కాదు, ఆల్రెడీ ఉంది లోపల, అది ట్రిగ్గర్ చేసి మనం పైకి లేపుతూ ఉంటాము అంతే. అది ట్రిగ్గర్ చేస్తారు ఎవరో ఒకరు వచ్చి. అలా అల్లాబక్ష్ సార్ ద్వారా మాకు ఈ అమరత్వ జ్ఞానం అందడం జరిగింది. అన్కండిషనల్ లవ్ అమరత్వానికి సహాయపడుతుందా? క్వశ్చన్ ఇది కదా. 100%. ఎలా? అన్కండిషనల్ లవ్ లేకుంటే అమరత్వం అనేది అసాధ్యం. గారు అసాధ్యం అంటున్నారు మాస్టర్స్, అన్కండిషనల్ లవ్ అనేది లేకపోతే అమరత్వం అసాధ్యం అంటున్నారు. అసాధ్యం. ఓకే, ఎందుకు అసాధ్యమో తెలుసుకుందాం. ఇప్పుడు నాకు అమరత్వం పొందాలని ఉంది. నేను అమరత్వం పొందాను అని అంటే నేను దైవంగా మారాను అని అర్థం. మరి ఒక దైవము తనలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని తన లోపల చూసుకుంటూ ఇతర మానవులలో కూడా ఆ దివ్య దైవత్వాన్ని చూసుకున్నప్పుడు మాత్రమే అది అసలైన జ్ఞానం. మరి అన్కండిషనల్ లవ్ అనేది మనలో లేకుండా ఉన్నప్పుడు దివ్యత్వం మనలో ఎలా మేల్కొంటుంది? ఎలా మేల్కొంటుంది దివ్యత్వం? నేను ఆ రామ్తా విజ్డమ్ నేర్చుకుంటున్నాను, నేను అమరత్వాన్ని పొందాలి, అమరత్వాన్ని సిద్ధించుకోవాలి, ఈ ప్రాక్టీస్ చేయాలా ఆ ప్రాక్టీస్ చేయాలా కాదు. రామ్తా విజ్డమ్ అంటేనే ప్రాక్టికల్ లైఫ్. ప్రాక్టికల్ లైఫ్. మరి ఎప్పుడు ఆ అన్కండిషనల్ లవ్లో ఉండడం సాధ్యమంటారా? సాధ్యమంటారా? సాధ్యమా మాస్టర్స్? ఎస్ సార్ నో? ఎస్ సార్ నో? నో మేడం, నో. అది మేడం గారిని అడుగుదాం. సో ఇప్పుడు మేడం గారు చెప్పిన దాని ప్రకారంగా అన్కండిషనల్ లవ్ ఉంటేనే అమరత్వం అనేది సాధ్యం అంటున్నారు. ఎందుకంటే చాలా చక్కగా తను వివరించారు. ఒక దైవపు స్థితికి నువ్వు ఎదిగితేనే కదా నువ్వు అమరత్వం సిద్ధించుకునేది. నువ్వు దైవపు స్థితికి ఎదిగావు అంటేనే నువ్వు అన్కండిషనల్ ఉంటేనే ఎదుగుతావు. కాబట్టి అన్కండిషనల్ లవ్, యారో మార్క్ డివైన్ స్టేట్, యారో మార్క్ ఇమ్మోర్టాలిటీ అని మనకి మంజుల మేడం గారు చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. సార్ మేడం గారు గట్టిగా చప్పట్లు కొట్టుకుందాము. సత్యనాగిరి మేడం గారు ఇంకో చేత్తో పట్టుకోండి. మంజుల మేడం గారు ఎక్కడ స్టాప్ చేశారో అక్కడ మీరు స్టార్ట్ చేద్దరు. కానీ మరి అన్కండిషనల్ లవ్ అన్న పదం మనం వాడుతున్నాం. అన్కండిషనల్ లవ్ ఎలాంటి నిబంధనలు లేని ప్రేమ అని. కానీ ఎప్పుడు అన్కండిషనల్ లవ్లో ఉండగలగడం సాధ్యమా? అసలు అన్కండిషనల్ లవ్ అంటే ఏంటి? Love you all, my dear pure masters. Unconditional love. జ్ఞానం అంటే పువ్వు వికసించడం అంటే దాని నుంచి వచ్చేది పరిమళం. జ్ఞానం పరిపక్వత పొందితే దాని నుంచి వచ్చేది అన్కండిషనల్ లవ్. నిజంగా జ్ఞానం అర్థం కాకపోతే వచ్చేది అహంకారం. అహంకారం అంటే ద్వంద్వం. ప్రేమ అంటే ఏకత్వం. ఆ ఏకత్వంలో మనల్ని ఉంచగలిగేది మన సోల్ మనకి ఇచ్చిన డిజైన్, మన జీవితం మాస్టర్. మన జీవితాన్ని మనం అర్థం చేసుకున్నామంటే, మన సోల్ గైడెన్స్లో మనం ఉన్నామంటే మనకి ప్రతిదీ నేర్పిస్తుంది. ఏది సత్యం, ఏది ప్రేమ అనే అడిగే ఒక క్వశ్చన్ అనేది మన దగ్గర ఉంటేనే దానికి ఆన్సర్ వస్తుంది మాస్టర్. ఆ క్వశ్చన్ నేను వేసుకున్నాను, నాకు ఆన్సర్ వచ్చింది. అమరత్వమే ప్రేమకి పునాది అన్నది నాకు అర్థమైంది. అమరత్వం లేకుండా ప్రేమ లేదు అన్నది నాకు అర్థమైంది. జ్ఞాన పరిపక్వతే ప్రేమ అనేది నాకు అర్థమైంది. సృష్టించడానికి కూడా ఆకర్షణ శక్తి ఏదైతే ఉందో అది ప్రేమే అని అర్థమైంది. ప్రేమే సృష్టికి మూలం అనేది నాకు అర్థమైంది. ప్రేమే గమ్ము అనేది నాకు అర్థమైంది. అది నేను చూశాను, నేను చూశాను, నేను అనుభవించాను, నాకు అర్థమైంది. అసలైన ప్రేమ అంటే నిజంగా ఎవరికీ తెలియదు మాస్టర్, ఎవ్వరికీ తెలియదు. అంటే అసలైన ప్రేమ తెలిస్తే పదార్థంగా ఉండలేం. అసలైన ప్రేమ తెలిస్తే పదార్థంగా ఉండలేం. అసలైన ప్రేమ తెలిస్తే పదార్థంగా ఉండలేమంటున్నారు మేడం గారు. అది పదార్థానికి అతీతమైంది అనమాట. నిలిపి ఉంచలేము, శరీరాన్ని నిలిపి ఉంచలేము మాస్టర్. ఇది నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను.
శరీరాన్ని పట్టుకోవాల్సి వస్తుంది, ఆపలేము. శరీరం నిర్వాణం అయిపోతుంది, శరీరం ఉండదు, పదార్థం ఉండదు మాస్టర్. అపరిమితమైన ప్రేమ అది జస్ట్ నాకు రుచి చూపించారు. నేను ఇంకా ఎందుకు పదార్థంగా ఉన్నానంటే నాకు అది రుచి మాత్రం తెలిసింది. అపరిమిత ప్రేమ అంటే ఇలా ఉంటుంది. నేను క్వశ్చన్ వెయ్యడం వల్ల నేను వళ్ళల్లారిని అడిగాను, రామలింగ వళ్ళల్లారిని అడిగాను. నేను ప్రేమ అని అనుకుంటున్నాను, నిజంగా నాకు తెలిసింది ప్రేమేనా, అసలైన ప్రేమ అంటే ఏంటి అని అడిగాను. అడిగి నేను వంట చేసుకుంటూ గరిటె పట్టుకుని అక్కడికి వచ్చి అడిగాను. అడిగి నేను వెళ్ళి వంట చేసుకున్నాను. ఆ ఫోటో చూశాను అనమాట. ఆ ఫోటో చూస్తే నాకు ఏదో చాలా నిర్మలంగా, చాలా ఇదిగా అనిపించింది. అడిగి వెళ్ళి నేను వంట చేసుకుంటే ఇంకా అసలు నా శరీరం ఉండట్లేదు. నన్ను ఎలా ఆపాలో నాకు తెలియటం లేదు. వెళ్ళిపోతుంది, శరీరం విడిపోతుంది. అంటే ఒక చిన్న సంచిలో మొత్తం ఆకాశాన్ని అంతా చుట్టి ఒక బటన్లో పెట్టి చుట్టి ఒక్కసారి ప్రెస్ చేస్తే ఆ పోగులు ఉంటాయా మాస్టర్స్, అవి ఎలా పోగులు అణువులు కూడా విచ్ఛిన్నమైపోతుంది ఆ సంచిలో ఉన్న ఆకాశం ఓపెన్ అవుతాయి. అలాంటిది అనమాట అపరిమిత ప్రేమ. మనలో ఓపెన్ అవుతే మనం కూడా పదార్థంగా ఉండలేం. ఓకే, వెరీ గుడ్ మేడం. సత్యనాగిని మేడం గారు చాలా బాగా చెప్పారు. నెక్స్ట్ హేమాలతి మేడం గారు, తను ఫ్యాకల్టీగా పనిచేస్తున్నారు హైదరాబాద్లో. మ్యామ్, అసలు బేసిక్గా మనం అన్కండిషనల్ లవ్ అంటున్నాం కదా, లవ్కి అన్కండిషనల్ లవ్కి అసలు ఏంటి డిఫరెన్స్ ఏంటి? ఓకే సార్, నాకు తెలిసినటువంటి జ్ఞానంతో నేను చెప్తాను. సో మార్నింగ్ నుంచి సెషన్ చాలా ఎంత ఎగ్జైటెడ్గా వింటామంటే అందరం మామూలుగా వేరే ఎక్కడికైనా వెళ్తే అయితే వినము. చాలా ముందు వీళ్ళందరూ చూస్తుంటేనే వీళ్ళందరిలో అన్కండిషనల్ లవ్ ఉంది ఫస్ట్, అందువల్ల వినగలుగుతున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్. ఎస్, ఓకేనండి. ఎందుకనంటే ఇక్కడ మనం ఎప్పుడు మన పిల్లల మీద కానివ్వండి, మన ఇంట్లో వాళ్ళ మీద కానివ్వండి, నైబర్స్ కానివ్వండి, గురువుల మీద కానివ్వండి, ఇవంతా చూపించేది ప్రేమే. కానీ అన్కండిషనల్ లవ్ అనేటువంటిది ఎప్పుడు అర్థమవుతుంది అంటే పిల్లల మీద ఇవన్నీ ఉండేది కూడా ప్రేమ అయ్యి ఉండవచ్చు, కానీ బట్ అది అన్కండిషనల్ లవ్ కాదండి. ఎందుకంటే ఏదో ఒక్కసారి మనం ఇంకోలాగా మారిపోతాం. ఒక్కసారి ఆ భగవంతుడు చూపించేటువంటి ప్రేమను మనం చవి చూస్తే తప్ప అన్కండిషనల్ లవ్ అంటే ఏంటో అర్థం కాదు. అది చూడాలంటేనే మనం ఇన్ని సాధనాలు చేయాల్సి ఉంది. ఎందుకనంటే ఒక్కసారి కనిపిస్తుంది, ఇంకోసారి మాయమైపోతుంది. ఆ మాయమైపోతున్న ఆ అన్కండిషనల్ లవ్ ఎవ్రీ సెకండ్ మనలో పూర్తిగా నింపుకోవాలి, పూర్తిగా మనం మారాలి, అలాగ పూర్తిగా అన్కండిషనల్ లవ్గా అని తెలుసుకోవడానికే మనకి ధ్యాన మార్గాన్ని పత్రి సార్ పరిచయం చేశారు. సో మనందరం కూడా ఆ మార్గంలో ఉన్నామండి. ఎవరు ముందు చేరుకుంటామో, ఎవరు తర్వాత చేరుతామో తర్వాత సంగతి. అవన్నీ ముందు చేరుతున్నామా వెనక చేరుతున్నామంటే వెళ్ళే వాళ్ళ వేగాన్ని బట్టి ఉండదు, తీసుకునేటువంటి జ్ఞానాన్ని బట్టి, నువ్వు స్థితం చేసుకునేటువంటి నీ యొక్క ఆలోచన అనుభవాలను బట్టి ఉంటుందండి. సో ఇది అన్కండిషనల్ లవ్లో ఉంటున్నాను అని మీరు అనుక్షణం అనుకుంటూ, ఈవెన్ ఒక బాధ వచ్చినా, ఒక రోగం వచ్చినా, చనిపోవడానికి దగ్గరలో ఉండేటువంటి ఒక స్థితికి వచ్చినా నిజంగా చనిపోం. మన భయమే సార్ ఇందాక అన్నారు కదా, ఆ భయమే మరణాన్ని తీసుకొస్తుందని. నిజంగా సార్ ఆ టాపిక్ చెప్పినప్పుడు నాకు చాలా అమేజింగ్ అనిపించింది. ఓకే, ఇన్నాళ్ళు మనం భక్తి అనుకుంటున్నాం, మోక్షం అనుకుంటున్నాం, ఈ ధ్యానం అనుకుంటున్నాం, మనం ఇవన్నీ కూడా దేని చేస్తున్నాం? పరమానందంగా ఉండడానికి, ఆనందంగా ఉండడానికి, ఆరోగ్యంగా ఉండడానికి ఇదే అనుకున్నాం. కానీ అమరత్వాన్ని సిద్ధించుకోవడానికి అనేటువంటిది సార్ చెప్పినప్పుడు ఒక్కసారి అమేజింగ్ స్టన్ అయిపోయి ఒక శిల్పంలో అయ్యాను, అసలు ఇది జరుగుతుందా అని. సో అది తర్వాత నేను ఇలా క్వశ్చన్ వేసుకున్నాను. ఎందుకంటే ఎవరైతే చెప్పినా నమ్మకూడదు అనేటువంటి జ్ఞానాన్ని మనకి పత్రి సార్ ఇచ్చారు. అయితే మనకి ఈ జ్ఞానాన్ని సరిగ్గా మనం స్థితం చేసుకోవాలంటే అసలు నిజంగా ఎలా జీవించాలి తెలుసుకోవడానికి మనకి ధ్యానాన్ని నేర్పించారు సార్. అయితే అందులో అన్నీ వచ్చేస్తాయి. అయితే ఈ అమరత్వాన్ని తెలుసుకోవడానికి ఏం చేయాలంటే అసలు ముందు నన్ను నేను తెలుసుకోవాలి, ఈ దేహాన్ని తెలుసుకోవాలి, ఈ దేహంలో ఉన్నటువంటి ప్రతి ఇండస్ట్రీని తెలుసుకోవాలి, ఈ దేహంలో ఉన్న నిశ్శబ్దాన్ని తెలుసుకోవాలి, ఈ దేహంలో ఉన్నటువంటి ప్రేమతత్వాన్ని తెలుసుకోవాలి. అసలు ఈ దేహం మనం ఏ చెత్త వేసినా అరిగించుకునేటువంటి ఆ పొట్ట యొక్క ప్రేమ మనకు తెలుసా అండి? ఈ దేహం యొక్క ప్రేమ మనకు తెలుసా? ఈ కళ యొక్క ప్రేమ మనకు తెలుసా? మన శరీరంలో ఉన్న ప్రతి భాగం గురించి ప్రేమ మనం ఎప్పుడన్నా చవి చూసామా? దానికి అప్పచెప్పేస్తూ ఉంటాం పనులు, అది ముగిస్తుందో లేదో ఏం తెలీదు. కనీసం ముగించిన తర్వాత కృతజ్ఞత భావాన్ని కూడా తెలియచేయం, ఆ ప్రేమను కూడా దానికి తెలియచేయం. ఒకవేళ అది పని చేయకపోతే తిట్టుకోవడం మాత్రం తెలుసు బాగా కదా. కాబట్టి ఇక్కడ మన గురించి మన ప్రేమతత్వాన్ని తెలుసుకుంటున్నప్పుడు విశ్వంలో ఉన్న ప్రతిదీ కూడా మనలో ఉంది.
మనం అలాగే డిజైన్ అయ్యి వచ్చాం. అవన్నీ తెలుసుకునే మార్గంలో వెళుతున్నాం అనేటువంటి జ్ఞానంతో ఉంటే అన్కండిషనల్ లవ్లో కంప్లీట్గా 100% ఉన్నట్లే. థ్యాంక్ యూ సార్. ఓకే మ్యామ్, ఓకే, థ్యాంక్ యూ. మేడం ఒక మాట అన్నారు, మంజుల మేడం మీరు తీసుకోండి. మేడం ఇందాక ఒక మాట అన్నారు, మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటే సమస్త ప్రపంచాన్ని ప్రేమించుకోవచ్చు అని. మంజుల మ్యామ్, ఎందుకు స్వీయ ప్రేమ సెల్ఫ్ లవ్కి అంత ఇంపార్టెంట్? ఎందుకు సెల్ఫ్ లవ్ ఎందుకు అంత ఇంపార్టెంట్? ఇప్పుడు సెల్ఫ్ లవ్ లేదనుకోండి, నా శరీరం మీద నాకు స్పర్శ లేదు, నన్ను నేను ప్రేమించుకోవట్లేదు, నా గురించి ఏమీ నాకు తెలియదు. అలాంటప్పుడు మీ గురించి ఏం తెలుస్తుంది, మీ గురించి ఏం తెలుస్తుంది, మీ గురించి ఏం తెలుస్తుంది? మీ మధ్యన నేనుండి ఏం తెలుసుకుంటాను? మేడం గారు చెప్పింది. అందుకు స్వీయ ప్రేమ అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే. మేడం ఇందాక అన్నట్టుగా మన శరీర భాగాలు మనం పడుకున్నా లేసినా ఎన్నో వర్క్స్ చేస్తూనే ఉంది, మనం పడుకున్నా లేసినా కదా. మరి వాటికి ఎప్పుడైనా హోల్ హార్టెడ్గా థ్యాంక్ యూ చెప్పామా, ప్రేమించాం? ఎంతమంది వాళ్ళకు వాళ్ళు హగ్ చేసుకుంటారండి? ఒకసారి హగ్ చేసుకోండి, ఇలా మీకు మీరు హగ్ చేసుకోండి. ఎంతమంది ఐ లవ్ యూ చెప్పుకుంటారు? ఎంతమంది? సూపర్. ఎంతమంది మీరు మంచి చేస్తున్నారా చెడు చేస్తున్నారా? అసలు మీరెవరండి జడ్జి చేయడానికి? మీరు ఒక మధ్యవర్తిగా ఉన్నారు అంతే. జరుగుతుందా జరగని, అవుతుందా అవ్వని, అవ్వట్లేదా అవ్వకపోని, అయితే ఏంటి నెక్స్ట్ ఏంటి, అయితే ఏంటి నెక్స్ట్ ఏంటి, అంతే, సింపుల్. గుడ్ మేడం, చెప్పండి, కొట్టుకుందాం గట్టిగా. ఒక రమణుడిలాగా, ఒక బుద్ధుడిలాగా అవ్వాలి అని అంటే టైం పడుతుందేమో, పడిపోము. ఆధ్యాత్మిక జీవితంలో ఎప్పుడు పడిపోమండి. మనం జ్ఞానం పొందే విషయంలో ఎప్పుడు పడిపోం, ఆగుతాం. ఒక నెల క్రితము ఒక చిన్నది వచ్చినప్పుడు తట్టుకోలేకపోయా, అల్లాడిపోయా, మానసికంగా కృంగిపోయా. మరి అలాగే ఉంటే అదే క్రియేషన్ అవుతుందన్న విషయం కూడా తెలిసే, మరి నేనే సృష్టికర్తనన్న విషయం కూడా తెలిసే, అయినా కానీ ఏం చేయలేక మానసిక క్షేత్రంలోకి వెళ్ళి అలసిపోయా. నెక్స్ట్ ఏంటి అని అన్నప్పుడు మౌనం ఎప్పుడైతే వహించానో, నా ఆత్మతో నేను ఎప్పుడైతే కనెక్ట్ అయ్యానో, విత్ ఇన్ 21 డేస్లో నాకు వచ్చినటువంటి మెసేజ్, అంతర్దృష్టి నుండి వచ్చినటువంటి మెసేజే అమృత జ్ఞాన పాఠశాల. ఇది నా ప్రయత్నం కాదండి, మానవ చెప్పండి. అమృత జ్ఞాన పాఠశాలకి సెల్ఫ్ లవ్. ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ. సెల్ఫ్ లవ్ ఎప్పుడు చెప్తూ ఉంటాం కదా, ఒక పువ్వు విచ్చుకున్నప్పుడు నేను విచ్చుకున్నాను అని చెప్పి అది డిక్లేర్ చేయాల్సిన అవసరం ఉండదు, దాని సువాసనే డిక్లేర్ చేస్తుంది. మనం సెల్ఫ్ లవ్లో ఉన్నప్పుడు లవ్ని మనం డిక్లేర్ చేయాల్సిన అవసరం కూడా ఏముండదండి, అది సహజంగా జరిగిపోతూ ఉంటుంది. సత్యమే, మీరు సోల్తో కనెక్ట్ అయితే చాలండి, ఆ సోల్ అంతా తీసుకెళ్తుంది అంతే. రైట్. నాగిని మ్యామ్, ఇందాక మీరు ప్రేమే సర్వస్వం, ప్రేమే అనుభూతి, ప్రేమే మొత్తం చెప్పుకుంటూ వచ్చారు కదా. కానీ చాలామంది ఈ ప్రపంచంలో మనం చూస్తుంటే భార్యాభర్తల మధ్య కానీ, అక్క చెల్లెళ్ళ మధ్య కానీ, అత్త కోడళ్ళ మధ్య కానీ, కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల మధ్య కూడా ప్రేమ అనేది లేకుండా ద్వేషం అనేది పెరిగిపోతూ ఉంది. దాన్ని ఎలా ఓవర్కమ్ మనం చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ కుటుంబంలో ఒకరు మీ మీద ఒక ద్వేషంతో ఉన్నారనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నారనుకుందాం. దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి? మీరు ఏ భావనతో ఉండాలి? మీరు వారి పట్ల ఏ భావనతో ఉండాలి? ఎందుకంటే ఇది చాలామందిని వేధిస్తున్న ప్రశ్న. ప్రస్తుతం ప్రపంచాన్ని వేధించే ప్రశ్నల్లో వృద్ధాప్యము, అఫ్కోర్స్ మరణం కూడా కాకపోవచ్చు, కానీ ద్వేషం అనేది వేధిస్తూ ఉంది. దేశాల మధ్య, కుటుంబం మధ్య, కుటుంబంలో వ్యక్తుల మధ్య. దాన్ని ఎలా అధిగమించాలని మీరు అనుకుంటున్నారు? మీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పండి. ఎస్, ఎవ్రీథింగ్ ఈజ్ మిర్రర్ మాస్టర్. సృష్టి అంతా మన మిర్రరే. ఎవ్రీథింగ్ ఈజ్ మిర్రర్ అన్నారు మేడం. మాస్టర్స్, ఒకసారి అందరూ కళ్ళు మూసుకోండి. ఏం కనిపిస్తుంది చెప్పండి? ఏం చూస్తున్నారు మీరు?
ఓకే, కళ్ళు తెరవండి. ఏముంది? కళ్ళు తెరిస్తే కనిపించింది ఈ ప్రపంచం, కళ్ళు మూస్తే ఏమీ లేదు. అంటే ఫస్ట్ ఉన్నది అయామ్, నేను మాత్రమే. ఉన్నదంతా నేనే. ఎవరు చూస్తున్నారో, సృష్టిని ఎవరు చూస్తున్నారో, ఎవరిది దృష్టో వారే ఆ సృష్టికర్త. అయితే వారు ఎలా చూస్తున్నారో అలాగే వారికి ఆ ప్రపంచం కనిపిస్తుంది. ఎలా చూస్తున్నారో వారికి ఆ ప్రపంచం అలాగే కనిపిస్తుంది మాస్టర్. ఈ పాయింట్ అర్థం అవ్వడం అంటే పైన అర్థం చేసుకోవడం కాదు, సిచ్యువేషన్స్ని గమనిస్తూ అబ్జర్వ్ చేస్తూ ప్రతి సిచ్యువేషను సోల్ గైడెన్స్ మాస్టర్. ఆత్మ కంటే అద్భుతమైన గురువు లేనే లేదు, శరీరం కంటే మంచి సాధనం లేనే లేదు మాస్టర్. శరీరమే అద్భుతమైన సాధనం. అంటే ఈ శరీరమే మన దివ్య చైతన్యానికి వాహనం కదా. ఇది కనెక్టెడ్గానే ఉంది. నేను దీనికి పొరలు వేసి నేను చూశాను కాబట్టి ఈ శరీరం వేరు, ఆత్మ వేరు, పరమాత్మ వేరు అని అనుకుంటున్నాను. ఎప్పుడైతే నేను అర్థం చేసుకోవడం మొదలుపెట్టానో, ప్రేమ అంటే మాస్టర్స్, ప్రేమ అంటే దివ్యత్వము, ప్రేమ అంటే దైవత్వము, అదే అమరత్వము, ప్రేమ అంటే ఏకత్వం, అన్నీ అందరికీ తెలుసు. అసలు ఆ ప్రేమగా ఉండడం ఎలాగా, ప్రేమగా ఉండడం ఎలాగా అంటే ఇది మెయిన్ ప్రశ్న అండి. ప్రేమగా ఉండడం ఎలా, అది ఇంపార్టెంట్. ప్రేమగా ఉండడం అంటే ఎలాగా? ఇప్పుడు ఆ తల్లికి బిడ్డ మీద ప్రేమని ఎవరైనా నేర్పించారా, ట్రైనింగ్ ఇచ్చారా మాస్టర్స్? తనని ఎలా చూసుకోవాలో, బిడ్డని ఎలా చూసుకోవాలో తల్లికి ఎక్కడ ట్రైనింగ్ ఇస్తున్నారు? తనకి ఎక్కడ సాధన పొందుతుంది తల్లిదండ్రులకి ఎక్కడి నుంచి వస్తుంది? ఆ బిడ్డ నా నుంచే వచ్చింది, నేను బిడ్డ ఒక్కటే అన్న ఒక్క భావం, ఒక్క నమ్మకం, వారిలో ఒక స్థిరత్వం. అంటే అది అనుకోరు, ఇది నా బిడ్డ అని అనుకోకపోయినా అది వారిలో దృఢంగా ఉన్న ఆ భావం అన్నమాట. నాకంటే ఎక్కువగా బిడ్డని ప్రేమించగలుగుతాం, బిడ్డకి కావాల్సినంత ఏర్పాటు చేయగలుగుతాం. అది ఎవ్వరికీ తెలియదు, ప్రపంచంలో ఇంకెవ్వరికీ తెలియదు ఆ బిడ్డని ఎలా చూసుకోవాలో. అందుకే తల్లిదండ్రులని దైవాలని ఎందుకంటారు? ఆ ప్రేమ వల్ల దైవాలు అంటారు. ఆ ప్రేమ అంటే ఏంటి? ప్రేమ అంటే అర్థం చేసుకోవడం, అనుమతించడం. ప్రేమ అంటే సరెండరెన్స్. అంటే ఇప్పుడు ఒకరు ఆ కుటుంబంలో ద్వేషిస్తున్నా సరే దాన్ని అనుమతించాలా? నన్ను నేను అనుమతించుకుంటే ఎవరు ద్వేషించే వాళ్ళు ఉండరండి. వెరీ గుడ్. నన్ను నేను అనుమతించుకోకపోవడం వల్లే చుట్టూరు అలా జరుగుతుంది, అంతే. అదంతా ట్రైనింగే, సోల్ ట్రైనింగే మనకు అదంతా. ఎస్, వెరీ గుడ్. లాస్ట్ క్వశ్చన్. గుడ్ అమ్మా, బాగా చెప్పాం. లాస్ట్ క్వశ్చన్. మేమ్ గారు, మనం అన్కండిషనల్ లవ్లో ఉండడానికి అడ్డుపడేవి అసలు ఏంటి? ఏం అడ్డుపడుతున్నాయి మనకి? ఎందుకు అందరం హాయిగా అన్కండిషనల్ లవ్గా ఉండొచ్చు కదా, అందరం అందరితో అన్కండిషనల్ లవ్లో ఉండొచ్చు, కానీ అలా ఎందుకు ఉండలేకపోతున్నాం? మనకు అసలు అడ్డంగా ఏమున్నాయి చెప్పండి. ఎందుకంటే అడ్డంగా ఉన్నాయి తెలిస్తే మనం తీసేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్. అన్కండిషనల్ లవ్ అనేటువంటిది తెలియాలి అంటే అసలు లవ్ అనేటువంటిది తెలియాలి. సో ఎంతో కొంత మనం ఇప్పుడు కొంతవరకు తెలుసుకున్నాం. మేడం గారు అన్నట్టుగా మన పిల్లల మీద నువ్వు ప్రేమగా ఉండు, వెళ్ళి పాలివ్వు, వాళ్ళకి అన్నం పెట్టు, సమయానికి లేపి, ఇవన్నీ ఎవరు చెప్పనక్కర్లా. ఆటోమేటిక్గా జీవగడియారం మన మెదడులో రన్ అవుతూ ఉంటుంది. మన ఇద్దరు పిల్లలు చూసుకోవడానికే మనకు తెలియకుండానే ఏదో పని చేస్తున్నా సరే పిల్లవాడిని ఉయ్యాల్లో పడుకోబెడితే వాడు ఏడ్చాడంటే ఎట్లా ఉన్నా సరే పరుగులు పెట్టేస్తాం. ఈవెన్ ఎదురుగుండా భర్తకి కాఫీ ఇస్తున్నా, అత్తగారికి సేవ చేస్తున్నా పరుగులు పెట్టి పిల్లవాడి దగ్గరికి వెళ్ళిపోతాం. ఎందుకని? వాడు ఏడుస్తున్నాడు అనేటువంటి, అంటే ఆ ఎరుకని కోల్పోకుండా అక్కడ పెట్టుంచుతాం. వాడు ఎడవగానే నేను వెళ్ళాలి అని. అంటే నువ్వు నీ చిన్న ఇద్దరు పిల్లల మీద నీ యొక్క భావన అలా ఉన్నప్పుడు ఆ పరమాత్మ పిల్లలమైన మనందరి మీద ఆయన ఎంత కనుసన్నతో ఉంటాడు, ఎంత ఎరుకతో ఉంటాడు చెప్పండి. అంటే ఇప్పుడు ఆయన కూడా కావాలని ఎవరిని ఏది కూడా కష్టపెట్టాలని, మరణింప చెయ్యాలని, రోగాన్ని ఇవ్వాలని, పేదరికాన్ని ఇవ్వాలని ఆయన ఏమీ అనుకోడు. నేను ఇలా అంటే ఇక్కడ వాడు ఏడిస్తే తప్ప వాడు అమ్మ వచ్చి నాకు పాలు ఇవ్వదు అనేటువంటిది వాడికి తెలుసు కాబట్టి ఏడుస్తాడు. అలాగే ఈ బాధపడితే తప్ప ఈ బాధ నుండి బయటపడి ఆ దైవత్వపు లక్షణాన్ని, ఆ ప్రేమతత్వాన్ని, ఆ అన్కండిషనల్ లవ్ను అర్థం చేసుకునేటువంటి అనుభవం తెచ్చుకోవడానికే మన ఆ సిచ్యువేషన్ మనకి వస్తుంది. అది మనం తెచ్చుకోనివ్వండి, భగవంతుడు అనేది ఏదైనా పర్యాయ పదంగా మీరు పెట్టుకోవచ్చు.
అయితే ఇక్కడ అది అర్థం చేసుకున్నప్పుడు ఈ అన్కండిషనల్ లవ్ అనేటువంటిది ఈజీగా అర్థమవుతుంది. మరి ఏది అడ్డంకుగా ఉన్నదంటే మనం పెరిగి పెద్ద అయ్యే కొద్దీ చిన్న చిన్న వాటికి మనం అపోహలకి కానివ్వండి, ఇంకొంచెం చెప్పాలంటే మనం అంతా పెద్దవాళ్ళం కాబట్టి అరిషడ్ వర్గాలు అంటారు చూసారా, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అనేటువంటివి. అంటే ఇక్కడ మితిమీరినటువంటి కామం అంటే మితిమీరిన కోరిక, ఒక విధంగా అత్యాశ అనుకుందాం, ద్వేషం, లోభం, మోహం అంటే ఇవన్నీ ఉండవలసిన పాళ్ళ కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే అప్పుడు మనం దానిని అన్కండిషనల్ లవ్ అనేటువంటి ఆ యొక్క స్థితిని కోల్పోతాం. సపోజ్ ఇప్పుడు పిల్లవాడికి, మా బాబుకే చెప్తా ఎగ్జాంపుల్, లాస్ట్ ఇయర్ వరకు ఇక్కడ హైటెక్ సిటీలో జాబ్ చేసేవాడు. అనుకోకుండా వాడికి చెన్నైకి వచ్చింది. చెన్నైకి వస్తే నేను అనుకున్న ఇక్కడికైనా వాడికి 50,000 ఎక్స్ట్రాని పర్ మంత్. సో అయితే నేనన్నా అబ్బా వాడు అక్కడికి వెళ్ళాలా, ఇక్కడ నాతోనే ఉండొచ్చు కదా అనుకున్నా. అంటే నేను ఇక్కడ కండిషన్ పెట్టుకున్నా. మళ్ళీ వెంటనే యాజ్ ఎ మెచ్యూరిటీ, మనకి మెడిటేటర్స్ కాబట్టి మెచ్యూరిటీ ఉంది, నేను అలా బంధించేస్తే నా తల్లిదండ్రులు కూడా నేను బంధిస్తే ఒక హెచ్ఓడి స్థాయికి నేను ఎలాగ ఎదిగేదాన్ని. నేను ఇలా బంధిస్తే వాడికి గ్రోత్ ఉండాలి కదా, మేబీ శాలరీ తక్కువ అయిపోయిన తర్వాత నాలెడ్జ్ పెరగాలి కదా. సో వెళ్ళినా అన్న అని చెప్పేసి అనుకున్నా. 2 రోజులు బాధపడ్డా, కొంచెం నిద్ర లేకుండా ఉన్నా. 3వ రోజు హ్యాపీగా అనుకున్నా. సో ఆ ఎనర్జీ వాడికి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. ఇక్కడ లవ్ లేదా, ఉన్నది కానీ గుడ్డి ప్రేమ ఉన్నది. అంటే నా యొక్క మోహం వాడిని బంధించేసింది. ఉండవలసిన పాళ్ళల్లో ఉండాలి, అంతకు మించి ఉంటే వాడు గ్రోత్ ఉండేది, ఇక్కడే ఉండేవాడు. ఇంకా తర్వాత వెంటనే నెక్స్ట్ మంత్ బెంగళూరుకి వచ్చింది. ఇంకా 1 lakh అనేటువంటి సాలరీ ఇంకా ఎక్కువైంది అనమాట. నా ఇప్పుడు అతనికి 1.5. అయితే సరే నేను హ్యాపీగా ఉన్నా. మమ్మీ నువ్వు హ్యాపీ అయినా, దూరంగా ఉన్నాను కదంటే, ఎందుకురా బాబు రోజు తింటూనే కదా, రాత్రిపూట ఫోన్ చేసి అక్కర్లేదు ఏం బాగానే ఉన్నాను అని చెప్పేసి వాడికి సమాధానం ఇచ్చా. అంటే మన లవ్ అనేటువంటిది అంటే ఇక్కడ ఎఫెక్షన్ ఎక్కువ ఉంది కాబట్టి పిల్లల మీద మనం అలా అనుకున్నా. అదే పాయింట్లో అత్తమామల దగ్గరికి వచ్చినప్పుడు తల్లిదండ్రుల మీద ప్రేమ చూపిస్తున్నట్లుగానే అత్తమామల మీద చూపిస్తున్నామంటే ఒక్కసారి భగవంతుడు అందరూ నా పిల్లలే అని ఎలాగ కష్టపెట్టినా సుఖపెట్టినా నా పిల్లలే, ఆ కష్టానికి ఓవర్కమ్ చేసుకోవడానికి మరో సిచ్యువేషన్ ఇస్తారు, మరో దారి చూపిస్తారు. అలాగే మన అత్తమామల మీద కూడా తల్లిదండ్రుల మీద ప్రేమలాగా చూపించగలగాలి. వాళ్ళు వీళ్ళు సమానమే కదా, అందరిలో ఉన్నటువంటి ప్రేమతత్వం అంతా ఒక్కటే కదా అని మనం ఈ ధ్యాన మార్గం ద్వారా తెలుసుకున్నటువంటి అనుభవంతో మాత్రమే రిసీవ్ చేసుకోగలం. అలా చేసుకోవడం కూడా పెద్ద కష్టమేమి కాదు. ఎందుకంటే ఎందుకు వద్దనుకున్నావు అంటే నువ్వు లిమిటేషన్ పెట్టుకున్నావు, వీళ్ళకే ప్రేమనివ్వాలి వాళ్ళకి ఇవ్వద్దని. నీకు లిమిటేషన్ అనేటువంటి నువ్వు పెట్టుకున్నప్పుడు ఇవ్వలేవు. ఎందుకు ప్రేమ అనేది ఏమన్నా ఖర్చు అయిపోతుందా, ఏమన్నా అక్కడ అకౌంట్లో తగ్గిపోతుందా? కాదు కదా. జస్ట్ ఒక్కసారి ఇచ్చామనుకోండి మనకి ఎప్పుడెప్పుడో గుర్తొచ్చేస్తుంటాయి. మా అత్తగారు అప్పుడు అలా చేశారు కదా, ఇప్పుడు నేను ఎందుకు చూడాలి, ఏమైంది చూస్తే అయిపోయింది, నువ్వు కూడా బాధపడ్డావు, వదిలేసావు. ఇప్పుడు నువ్వు ద్వేషం పెంచుకుంటున్నా మనకేమీ పెరిగే వచ్చేదేమీ లేదు, అదే ప్రేమను పెంచుకుంటున్నా ఏమీ తరిగేది లేదు. ఇట్లా మనం ఒక్కసారి విచక్షణ జ్ఞానాన్ని ఆలోచించి ఆ ప్రేమతత్వాన్ని నేను రిసీవ్ చేసుకోవాలి అనుకోవడం కాదండి, ఆ ప్రేమతత్వాన్ని నేను రిసీవ్ చేసుకోగలగాలి. పరమాత్మ నిజంగా నేను అనుకుంటున్నా సరే నా బుద్ధి సహకరించటం లేదు అని ఒక్కసారి మన కళ్ళు మూసుకుని కనుక మనలో ఉన్న ఆత్మను మనం వేడుకుంటే ఆటోమేటిక్గా టన్నుల కొద్ది ప్రేమతత్వం మన లోపలికి వచ్చేస్తుందండి. ఇంకా ఈజీ అయిపోతుంది ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే మాస్టర్స్, సో థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. నేను ముందే అన్నాను కదా అన్కండిషనల్ టాపిక్ పెట్టారు. సో అందులో యాజ్ ద టీచర్స్ అంటే ఆ మైక్ వదలవండి, అన్నమన్న మానేస్తాం కానీ ఒక పూట మైక్ టీచర్స్ అన్నమన్న మానేస్తాం కానీ మైక్ వదిలిపెట్టారంట. ఓకే మాస్టర్స్, ఓకే థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మనకి సమయాభావం వల్ల సో మనం ఆఖరి దశకు వచ్చేసాము. ఓకేరా, థ్యాంక్ యూ. లాస్ట్ స్టేజ్ ఇక లాస్ట్గా అయిపోవచ్చింది మనకి. చివరిగా దేంతో అయితే ప్రారంభించామో దానితోనే మనం ముగిస్తాము. అంటే తాత్కాలిక ముగింపు, నాట్ ఫుల్ స్టాప్. రామ్తా అంటారు, అండ్ దట్ ఈజ్ నో ఎండ్ అంటారు. మ్యామ్ థ్యాంక్ యూ సార్. ఫ్రెండ్స్ నా నంబర్ నోట్ చేసుకోండి. ఇప్పుడు ఇమ్మోర్టాలిటీ అని అంటే మనకు ఊరికేనే రాదు, నిరంతర ధ్యానం, నిరంతరం మనకు జరిగే శ్వాసను అబ్జర్వ్ చేయాలి. ఎప్పుడైతే నిరంతర ధ్యానం చేస్తామో అప్పుడే మన లోపల లైట్ గమనిస్తాము. ఇంకా సింప్లిఫై చేసి ఇంకా ఈజీ అవ్వాలంటే మీ ఇంట్లో ఒక గదిని కంప్లీట్ డార్క్ చేసి ధ్యానం చేస్తే మీ లోపలికి ప్రయాణించి మీ లోపల లైట్ని మీరు గమనిస్తారు. అదే సెంటర్ నేను పెట్టాను, కంప్లీట్ డార్క్ రూమ్లో. ఎవ్రీ మంత్ 5 days వర్క్షాప్ జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. నా నంబర్ నోట్ చేసుకోండి, 91105913
393 910591 మీకు ఒకవేళ అవసరం అంటే సందీప్ గారిని కూడా అడగొచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సందీప్ గారు. థ్యాంక్ యూ అల్లబాబు సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ మ్యామ్. సంతోషిని గారు. సంతోషిని. ఓకే మాస్టర్, దా సందీప్. సో ఈ అమరత్వ వర్క్షాప్ అనేటువంటి బీజం మూలకారకుడు సందీప్ యొక్క స్పీచ్ తోటి మనం ఈ కార్యక్రమాన్ని మనం చాలా విజ్ఞానవంతంగానే ముగించుకున్నాం అనుకుంటాను. నా సెషనా? అవును, అసలు నా సెషన్ కనుక టైం అయిపోవచ్చింది, చాలా టైం అయిపోవచ్చింది. 5:30 అయిపోయింది మనకి. విషయం చేయాలి. ఓకే, సివి గారి గురించి నేను చెప్పాల్సి ఉంది జ్ఞానం, కానీ సమయం లేదు. ఓకే, యూట్యూబ్లో కానీ వీడియోస్ ద్వారా కానీ మీకు నేను ఎప్పుడు అందుబాటులోనే ఉంటాను. కాకుంటే సివివి గారు మానవాళికి చేసినటువంటి ఒక వాగ్దానంతో నేను చెప్తాను. ఒక విధంగా చెప్పాలి అంటే దాదాపుగా ఆధ్యాత్మికత అనేది వెనక్కి వెళ్తున్నటువంటి పరిస్థితి. అంటే ఆత్మగా ఉన్నటువంటి మనల్ని సృష్టించినటువంటి మూలానికి మనం వెనక్కి వెళ్తున్నాం. గుర్రము బండిని గుంజట్లేదు, బండి గుర్రాన్ని గుంజుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఇది కాదు సరి అయిన ఆధ్యాత్మికత అంటే. సరి అయిన ఆధ్యాత్మికత అంటే గుర్రం బండిని గుంజాలి. ఒక సంతలో ఒక పిల్లవాడు ఒక తండ్రి కలిసి వెళ్ళిపోయాడండి. పిల్లవాడు తప్పిపోయాడు. పిల్లవాడు ఏం చేశాడు? తప్పిపోయాడు తండ్రి దగ్గర నుంచి. అక్కడ సామాన్లు కొనుక్కుంటూ, వస్తువులు చూసుకుంటూ, అట్రాక్షన్. సంతలో ఏముంటుంది? ఎగ్జిబిషన్, పెద్ద పెద్ద రీల్స్ ఉంటాయి, చాలా చాలా అట్రాక్టివ్ థింగ్స్ ఉంటాయి. సో ఈ భౌతికపరమైనటువంటి వస్తువుల పట్ల మోజుతో ఆ పిల్లవాడు తప్పిపోయాడు. నిజంగా అప్పుడు ఏం జరగాలి? సో అప్పుడు వాస్తవంగా ఏం జరగాలి? పిల్లవాడు తండ్రిని వెతుక్కుంటూ వెళ్ళాలా? తండ్రి పిల్లవాడిని వెతుక్కుంటూ రావాలా? పిల్లవాడిని తండ్రి వెతుక్కుంటూ రావాలి. పిల్లవాడిని తండ్రి వెతుక్కుంటూ రావాలి. ఓకే, అంటే ఆ పరమాత్మతో పాటు భాగంగా ఉన్నటువంటి ఈ జీవాత్మ, పరమాత్మ రెండూ కలిసి ఈ భూతలం మీదికి వచ్చినప్పుడు జీవాత్మ భౌతికపరమైన విషయాల పట్ల ఇది మాత్రమే సత్యమని చెప్పి అర్థం చేసుకొని జీవాత్మ ఎటో తప్పిపోయింది. కానీ మనం ఏం చేస్తున్నాం? ఈ జీవాత్మతోటి, తప్పిపోయిన జీవాత్మ పరమాత్మను వెతుకుతూ ఉంది. పిల్లవాడు కంప్లైంట్ చేసిండంట, మా నాన్న తప్పిపోయాడు సార్ అని. ఎగ్జిబిషన్లో పిల్లవాడు కంప్లైంట్ చేసిండంట, మా నాన్న కనబడట్లేదు, ఎక్కడో తప్పిపోయాడు అని. పరమాత్మ వెతుక్కుంటూ రావాలి జీవాత్మ దగ్గరికి. అలా పరమాత్మ జీవాత్మ దగ్గరికి వెతుక్కుంటూ వచ్చే అర్హత జీవాత్మ సంపాదించాలి. జీవాత్మకి అర్హత లేకపోతే పరమాత్మ జీవాత్మను వెతుక్కుంటూ రాదు. తప్పిపోయిన ఆ కొడుకు పనికిరాని వాడు అనుకోండి, పనికి మాలిన వాడు తప్పిపోయాడు పో అనుకుంటాడు. అదే తప్పిపోయిన పిల్లవాడు ఒక గుడ్ బాయ్ అనుకోండి, ఖచ్చితంగా వెతుక్కుంటూ వస్తాడు. అందుకే మొన్న ఇదే పాయింట్ ఆఫ్ అండి, చాలా చాలా చిన్న లాజిక్, ఈ చిన్న చాలా చాలా సింపుల్గా అర్థమవుతుంది. బాగుందండి, దేవుణ్ణి బాగా నేను చూశాను, దేవుని దగ్గరగా చూశాను, అసలు పులకించిపోయాను అంటారు. నువ్వు దేవుణ్ణి చూసావు సరే, దేవుడు నిన్ను చూశాడా? దేవుడు నిన్ను చూశాడా? నువ్వు దేవుణ్ణి దర్శించుకున్నావు సరే, దేవుడు నిన్ను దర్శించుకున్నాడా? దేవుడు అందరినీ దర్శించుకుంటాడండి. ఎవరిని దర్శించుకుంటాడు? ఎవరైనా సరే తనలాంటి సమానమైన వాళ్ళతోనే స్నేహం చేస్తారు. సింపుల్ పాయింట్. ఎవరైనా సమజోడితోనే స్నేహం చేస్తారు.
దేవుడు నువ్వు దైవత్వంతో ఉంటే, నువ్వు దైవత్వపు ఆలోచనలతో ఉంటే, నువ్వు దైవత్వపు లక్షణాలతో ఉంటే, కనీసం నువ్వు దైవత్వం వైపు అడుగులు వేయాలి అనేటువంటి కాంక్షతో అన్నా ఉంటే, అప్పుడు దేవుడు నిన్ను దర్శనం చేసుకుంటాడు. అది పర్ఫెక్ట్ స్పిరిచువాలిటీ. ఈ స్పిరిచువాలిటీని చెప్పిన వాడు మాస్టర్ సివివి అండి. అందుకే ఆయన్ని అంటుంటారు ఆధ్యాత్మికతలో మీసం మెలేసిన మొనగాడు అంటుంటారు ఆయన్ని. ఒక బిరుదు ఉంది ఆయనకి, ఆధ్యాత్మికతలో మీసం మెలేసిన మొనగాడు అంటుంటారు ఆయన్ని. పెద్దగా ఉంటాయి ఆయన మీసాలని చెప్పి. ఆయన ఒక్కటే ఆయన వాంఛించాడండి. 671 మంది శిష్యుల్ని దగ్గర పెట్టుకొని 671 మంది శిష్యుల్ని దగ్గర పెట్టుకొని 3.5 years ఆ కోర్సెస్ పేరుతో, డిసిప్లిన్స్ పేరుతో, మెడిటేషన్స్ పేరుతో వాళ్ళని ట్రైనప్ చేస్తాను ఒకటే వాంఛించాడు. వీరందరూ కూడా ఇమ్మొర్టల్ కావాలి, వీరందరూ కూడా ఒక అమరులుగా విరాజిల్లాలి. దీంట్లో ఏ శరీరానికి కూడా మరణం రావాల్సిన అవసరం ఉండదు, రాకూడదు. సరే, మానవ దేహంలో కొన్ని లోపాలు ఉన్నాయి. ఆ లోపాలు సరిచేయడానికి ఆ కోర్సెస్, డిసిప్లిన్స్ ఆయన రూపొందిస్తారు. నావి మాస్టర్ సివి గారి వీడియోస్ ఉన్నాయి, మీరు చూస్తే మీకు దాంట్లో అర్థమవుతుంది మీకు. ఆయన వాగ్దానం చేస్తాడు మానవాళికి. బహుశా మానవాళికి ఇంత స్ట్రాంగ్గా వాగ్దానం చేసిన వారు ఎవరు ఉండకపోవచ్చు. నేను మీకు మాటిస్తున్నాను, ఆయన అంటారు, నేను మీకు మాటిస్తున్నాను, మీరు మరణం అనేది లేకుండా నిత్య నూతనంగా జీవించగలరు, నేను మీకు మాటిస్తున్నాను అంటాడండి ఆయన. ఆయన అంటే, నేను మాటిస్తున్నా మీకు మరణం అనేది ఉండదు, రానివ్వను అంటాడు. ఆయన ఇంకో వాగ్దానం చేస్తాడు, మీకు మాత్రమే కాదు, మీరు మరణించిన, భలే చెప్తారండి, మీరు మరణించిన శరీరాన్ని సైతం మేల్కొలపగలిగే శక్తిని మీకు అందిస్తానంటాడు ఆయన. వాగ్దానం చేశాడు ఆయన మానవాళికి. అప్పట్లో షాక్ అండి. మాస్టర్ సివి గారు అంటే అసలు అప్పట్లో ఒక ప్రభంజనం. కానీ సేమ్ టైం రమణ మహర్షి గారు, అరవిందుల వారు, మాస్టర్ సివి గారు తమిళనాడులో ఒకే ప్లేస్, ట్రయాంగిల్ అంటాం దాన్ని మనం, స్పిరిచువల్ ట్రయాంగిల్ అంటాం. స్పిరిచువల్ ట్రయాంగిల్లో ఉండేవారు. మీరు మాత్రమే కాదు, మీరు ఎవరిని ముట్టుకున్నా, అంటే చనిపోయిన వ్యక్తిని ముట్టుకున్నా సరే తనని తిరిగి బతికించగల శక్తి నేను మీకు అందిస్తాను అని చెప్పి మానవాళికైన వాగ్దానం ఆయన చేశాడు. కానీ ఇక్కడ ఏంటంటే, తను అంత ఫెరోషియస్గా ఉన్నటువంటి ఆ టైంలో కూడా తన శిష్యులకే తను సరిగ్గా అర్థం కాలేదు. ఎందుకంటే ఆయన 3.5 years డైరీస్ ఏవైతే ఉన్నాయో నేను చదివాను. ఆ డైరీస్ అన్నీ కూడా ఆయన ప్రతిరోజు రాసేవారండి. ఇప్పటికీ పిడుగురాళ్ళ మాస్టర్ సివి గారి సెంటర్లో ఆ డైరీస్ ఉన్నాయి. ప్రతిరోజు తను ఏం చేసేవాడు రాసుకుంటూ వచ్చాడు. ఫస్ట్ ఇయర్ సూపర్. ఆయన ప్రతిరోజు ఈ ప్రేయర్ని ఆయన వాయిడ్ నుంచి అందుకునేవాడు. అందుకునేవాడు మెసేజ్ని. అందుకొని దాని ద్వారా చెప్పేవాడు కదా, ఇంగ్లీష్లో చెప్పేవాడు. ఫస్ట్ ఇయర్ మొత్తం సూపర్, అద్భుతంగా నేను ఈ ప్రేయర్ నేర్పించాను, ఈ డిసిప్లిన్ నేర్పించాను, వీళ్ళలో ఈ మార్పు వచ్చింది అని చెప్పి మొత్తం రాసుకున్నాను. సెకండ్ ఇయర్ స్టార్ట్ అయ్యే దగ్గరికి ఏమైందంటే, శిష్యులలో అభిప్రాయ భేదాలు రావడం. వాడు నాకంటే గురువు గారికి దగ్గరగా ఉన్నాడు కదా, గురువు వాడి వైపే చూస్తున్నాడు, గురువుకి ఆయనంటేనే ఇష్టం, నేనంటే ఇష్టం లేదేమో అని చెప్పి అవతల వ్యక్తి మీద అసూయ, ఈర్ష్య. ఎక్కడైతే అసూయ, ఈర్ష్య ఉంటాయో జ్ఞానం ఉండదు. అట్లా శిష్యుల మధ్య అసూయ, దీక్ష వచ్చినప్పుడు దాన్ని గమనించి దాన్ని అరికట్టేవాడు. సో సెకండ్ ఇయర్ డైరీ మొత్తం కూడా ఫలానా వాడికి, అంటే ఆయన మీడియం అనేవారు, ఫలానా మీడియంకి అసూయ వచ్చింది, నేను దాన్ని తొలగించాల్సి వచ్చింది. కోర్సులు, డిసిప్లిన్స్ ఎగిరిపోయినాయి సెకండ్ ఇయర్లో సగం వరకు. థర్డ్ ఇయర్ వచ్చేటప్పటికే పాపం మొత్తం ఆయన వీళ్ళని చూడడంతో సరిపోయింది. వాళ్ళకి ఫైన్లు వేయడం, ఫైన్లు వసూలు చేయడం, ఇదే సరిపోయిందండి. లేకపోతే ఆ మహానుభావుడు చెప్పింది పాటించుంటే 761 మంది ప్లస్ ఆయన 762 మంది వాళ్ళ పేరు సామాన్ చెప్పుకునే వాళ్ళం, వాళ్ళు ఇమ్మోర్టల్స్గా ఉండేవారు. ఆయన కాకుండా ఆయన అంటాడు, ఈ సమయానికి ఇది సరికాదేమో, దీన్ని రిసీవ్ చేసుకోలేకపోయారేమో, రాబోయే 100 ఏళ్లలో ఒక మహా విప్లవం అనేది వస్తుంది అని చెప్తారండి. టైం కూడా ఆయన మెన్షన్ చేశారు. రాబోయే 100 ఏళ్లలో ఒక మహా విప్లవం అనేది వస్తుంది, ఖచ్చితంగా ప్రతి అమరత్వం వైపు ప్రతి ఒక్కళ్ళు కూడా అడుగులు వేస్తారు, అమరత్వం ఉంది అని విశ్వసిస్తారు, అమరత్వం సాధిస్తారు అని చెప్పి బల్లగుద్ది చెప్పాడండి మాస్టర్ సివి గారు. గట్టిగా మనం చప్పట్లు కొట్టుకుందాం. ఆ మహానుభావుడు నిజంగా ఎంతైనా చెప్పొచ్చు ఆయన గురించి. సివివి అంటే ఒకటే మాట, సివి, మన అంతరంలోకి మనము చూడడము. సివి, మనందరము కలిసి మనందరి అంతరంగంలోకి అందరము చూసుకోవడం
ఆయన ఐ అన్న పదం వాడలేదు, ఉయ్, సి ఉయ్ ఉయ్ అని చెప్పి అంటారు. అసలు మాస్టర్ సివివి నమస్కారం అని చెప్పి ఒక 3 సార్లు అనుకుంటేనే చాలండి, బాడీలో వైబ్రేషన్ వస్తుంది, వెన్నెముక గజగజ వణికిపోతుంది. కోర్సెస్ మీడియంస్ అవి చేసినప్పుడు ఎనర్జెటిక్ అన్నమాట. తనంటాడు, నేను ఇప్పటికీ పైనుంచి మీకు ఎనర్జీ పంపిస్తూ ఉంటానంటాడు, డైరెక్ట్ మీ వెన్నెముకలోకి ఎనర్జీ పంపిస్తూ ఉంటాను అంటాడు. కుండలిని శక్తి గురించి చాలా చాలా అద్భుతంగా వర్ణిస్తాడు ఆయన. నేను జాగృతం చేస్తాను, నేను చెప్పినట్టు ఇవి చేయండి అని చెప్పి అంటాడు. అంతటి అద్భుతమైనటువంటి మహానుభావుడు. ఇంకా ఎక్కువ సమయం ఉంటే ఇంకా ఎక్కువ చెప్పుకునే వాళ్ళము. సో మనం ఒక ఎండింగ్కి వచ్చాము మనం. సో అందరికీ కూడా కృతజ్ఞతలు. ఎప్పుడు ఒక స్పీకర్గా ఉన్నాను, ఈరోజు సందీప్ యాంకర్గా తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. 5 నిమిషాల ముందు అందరి పక్కకి వచ్చాను, ఎవరు ఏమనుకోవద్దండి, అమ్మ సార్ వస్తున్నాడే. ఎందుకంటే మనకు సభా మర్యాద, ఎందుకంటే సభా మర్యాద మనం పాటించాలి. అందరితో చెప్పించాలి అనుకున్నాం మాస్టర్స్, అందరితో చెప్పించామండి. అనుకున్న ప్రతి ఒక్కళ్ళు వచ్చారు, ఒక రామలక్ష్మణులు గారు ఒక్కరే మిస్ అయ్యారు. అనుకున్న ప్రతి ఒక్కళ్ళు వచ్చారు. 12 మంది మాస్టర్స్ అనుకున్నాము, 12 మంది మాస్టర్స్ వారి జ్ఞానాన్ని అందించారు. వచ్చిన మీ అందరూ కూడా ఎంతో ఆసక్తిగా జ్ఞానం విన్నారు. సో మనందరం కలిసి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. క్లాప్స్ వి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో సందీప్, ఓవర్ టు యూ. మాస్టర్స్ ఓకే, అల్లబక్షు గారికి, ఇక్కడికి వచ్చిన మాస్టర్స్ అందరికీ, చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చారు. అంటే ఇదంతా కూడా అంటే అందరికీ చెప్పడము చేయడం అనేది ఒక 7 నుంచి 10 రోజుల మధ్యలోనే జరిగింది. ఎక్కువ సమయం కూడా కాదు. అందరికీ ఇలా కండక్ట్ చేస్తున్నాము, హాలు ఇది ఉంది అది, ఇవన్నీ అంశాలు అనేవి చాలా రోజుల్లోనే జరిగిపోయాయి అన్నమాట. ఈ అంశాలు అందిన వెంటనే ఇంతమంది ఒకచోట కలవడము, ఇంత దూరం నుంచి ప్రయాణం చేసి ఇంతసేపు సమయాన్ని ఇవన్నీ చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది. అయితే ఇక్కడ ఇదంతా ఎలా జరిగింది అంటే నా ప్రయాణము అనేదాన్ని చాలా సింపుల్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మనం చూసినట్లయితే కనుక భాను మాస్టర్ గారు వీళ్ళందరూ కూడా అంటే మాస్టర్స్ అందరూ కూడా ఏంటంటే ప్రతిదీ గమనిస్తూ ఉంటారనమాట. అంటే గమనించడము అంటే ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనే దానికంటే కూడా ఏది ప్రకటితం అవుతుంది, ఏది అందరిలోకి చైతన్యవంతంగా ప్రయాణం చేస్తుందనేది గమనిస్తూ ఉంటారు. ఆ గమనించే క్రమంలో ఏంటంటే ఇక్కడ నేను చేస్తున్నాననే భావన ఎప్పుడైతే శూన్యం అవుతుందో ఆ శూన్యమైన స్థితి నుంచే మొదలవుతుంది ఏది, దైవత్వం అనే ఒక అనుభూతి. అక్కడ నుంచి ఆలోచన తోడైతే, అది ఆచరణ తోడైతే వెంటనే సృష్టిగా మారుతుందన్నమాట. సో ఇలా ఈ అంశాలన్నీ కూడా అంటే ఎలా అంటే నేను ఒక పండ్ల తోటకి వెళ్తున్నాను అనమాట. నా దృష్టి ఎప్పుడు ఎలా ఉంటుందంటే పండ్ల తోట, అక్కడ అన్ని పండ్లు ఉన్నాయి కానీ అన్ని వృక్షాలే, అన్నీ అదే నేలలో ఉన్నాయి కానీ ఎన్నో రకాల ఫలాలను ఇస్తున్నాయి. ఒకటి నెలకిస్తుంది, కొన్ని 3 నెలలకి ఇస్తుంది, కొన్ని 6 నెలలకు వస్తుంది. కానీ వీటన్నిటి యొక్క ముఖ్యమైనది ఏంటి అంటే కనుక అది ఎదగడము, పుష్పించడము, ఫలాలను ఇవ్వడము, వ్యాప్తి చేసుకోవడం. అంటే ఆ సహజత్వం అనేది నిరంతరము ఒక్కొక్క దానిలో ఒక్క స్థితిలో. అలాగే ఇలా మాస్టర్స్ అందరూ చూసినప్పుడు కూడా ఒక్కొక్క మాస్టర్ ఒక్క విధానంలో వెళ్తున్నారు కానీ దాని యొక్క మెయిన్ మూలం ఏంటి, ఎలా వెళ్తున్నారు, చివరి యొక్క ఏది అంటే డెస్టినేషన్, ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే ఆ పూర్తి దివ్యత్వము అంశాన్ని ప్రకటితం చేయడానికి, ఆ దివ్యత్వాన్ని అందుకోవడానికి, దాన్ని మరిందరికి అందించడానికి మాత్రమే ఇది జాగుతుంది అనేది ఒక క్లారిటీ వచ్చిందనమాట. సో ఆ క్లారిటీ వచ్చినప్పుడు ఇక్కడ రామ్తా జ్ఞానము అనేది చాలా 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 నేను వినియోగించుకున్నాను, ఆచరణలో పెట్టుకున్నాను. దానికి గురువులు అంటే ఎప్పుడూ కూడా అంటే సమయము అనే లేని దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం చాలా బాగా నాకు హెల్ప్ అయిందనమాట. సో అంటే ఎలా అంటే ప్రతిదీ కూడా ఆచరణ అన్నప్పుడు ఏమనిపిస్తుంది మనకి అంటే నేను గంట సేపు మెడిటేషన్ చేయాలి, 3 గంటలు చేయాలి, లేకపోతే పలానా చోటుకి వెళ్ళాలి, అది వినాలి, ఇది వినాలి. ఇలా కాకుండా నేను ఒక కాంతి దేహము, చైతన్యము, ఆలోచన అనేది అంటే ఇప్పుడు మన కళ్ళు మూసుకుంటే ఎంత మహాసముద్రం లోతుల్లో కన్నా వెళ్ళొచ్చు, ఒక ఆలోచనతోటి ఎంత శూన్యంలోకైనా వెళ్ళొచ్చు. అంటే ఆలోచన తీవ్రత అనేది అన్నిటికంటే కూడా హయ్యెస్ట్ లెవెల్లో ఉంది. అలాంటప్పుడు నేను ఫిజికల్గా పనులు ఎందుకు చేయాలి, ఒక ఆలోచన తీవ్రతను మనం ఎప్పుడైతే స్పష్టంగా తెలుసుకుంటామో దాన్ని ఎంత మేరకు మనం వినియోగించుకోగలుగుతాము అంటే ఎవరి యొక్క ఇక్కడ శక్తి అని చెప్పకూడదు కానీ దాని పూర్తిగా సమ్మతత్వము, నా యొక్క ఆలోచన పట్ల నమ్మకంతో కూడిన సమ్మతత్వము ఎంత ఉంటే ఆ నమ్మకం అనేది అంతగా జరుగుతూ ఉంటుందన్నమాట. అంటే నేను రేపు ఇన్ని పనులు చేయగలను, దానిలో నా సమ్మతం ఎంత, ఏదో నేను చేసేస్తాను అది ఇలా అని కాకుండా
ఆ సమ్మతత్వానికి మెర్జ్ చేసినప్పుడు జరిగే క్రియేషన్కి ఎలా చేయాలి ఏంటి అన్నప్పుడు ఆ సమ్మతత్వాన్ని నేను ఎక్స్ట్రీమ్గా తీసుకెళ్ళాలనుకున్నాను. ఎందుకంటే రామ్తా గారు ఇప్పుడు ఎక్కడా కూడా నువ్వు ఆలోచనలో పరిమితులు పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. అలాంటప్పుడు నేను అపరిమితంగా ఆలోచించాలి. అంటే అపరిమితం అంటే అప్పటి వరకు నాకు అందిన జ్ఞానంలో ఏదైతే ఉన్నతంగా ఉంటుందో అదే అపరిమితం నాకు. అలా అనుకున్నప్పుడు సత్యనారాయణ మాస్టర్ అంటే ఫస్ట్ నా ప్రయాణం ఆల్రెడీ గుంటూరులో చెప్పిన పాయింట్ మళ్ళీ చెప్తున్నాను. 3 days 3 nights అనమాట. అంటే గంటన్నర కూర్చోలేను నేనే 1.5 రోజు మెడిటేషన్ అంటే ఏదో కళ్ళు మూసుకొని కూర్చో అలా కాదు మాస్టర్. ఓపుకున్నంతసేపు కూర్చోవడం, అక్కడే పడుకో, అక్కడి నుంచి కదలకుండా 1.5 రోజు కూర్చున్నాను నేను. అలాగ 3 రోజులు డిఫరెంట్ ప్లేసెస్లో చేశాను. అప్పుడు సత్యనారాయణ మాస్టర్ చెప్పిన ఒక పాయింట్, అంటే నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో దానికి అన్నిటికీ కూడా ఒక సింబల్ని పెట్టుకో. నీ యొక్క ఇంటెన్షన్ అన్నిటిని కూడా ఒక దాంట్లో మెర్జ్ చేయి. ఆ యొక్క ఇంటెన్షన్ని నీలో, అంటే మనకి మాటలు పరిమితం, కొంత అయిన తర్వాత ఇవి అంటే పరిమితత్వాలు అనేవి కూడా ఏంటంటే మెల్లమెల్లగా ఇదైపోతుంటాయి అనమాట. వాటి పరిధి దాటిపోయి ఇంకా హయ్యర్కి వెళ్తుంటాం. అలా వెళ్తున్నప్పుడు ఈ దైవము అనే అంశానికి వెళ్ళినప్పుడే మనం చూడండి, మనం ఏదైతే ఇప్పుడు దైవాలు ఇవన్నీ ఇంతకాలం మనం బాహ్యంలో ఉంది చూసినప్పుడు ప్రతి దైవానికి ఒక గుర్తు ఉంటుంది. ఎందుకుంది ఆ గుర్తు? వినాయకుడికి ఒక గుర్తు ఉంటుంది, లేకపోతే ఓంకారమో స్వస్తికో ఇంకోటో అదో ఇదో ఆ ముద్ర ఈ ముద్ర ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే ఆ స్థితిని ఎక్స్ప్రెస్ చేయడానికి మాటలు సరిపోవు కాబట్టి దాన్ని సింపుల్గా ఒక దాంట్లో పెట్టేశారనమాట. సో దాన్ని అలా అనుకున్నప్పుడు తీసుకొచ్చిందే ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ ఒక్కటి. ఇప్పుడు మన క్యాలెండర్లో కూడా మెన్షన్ చేసింది అదనమాట, అనంతమైన దివ్య చైతన్య శక్తి. అది అనంతంగా ఉంది, దివ్యంగా ఉంది, చైతన్యవంతంగా ఉంది, శక్తితో నిండి ఉంది. దానిలో ఏదైతే జ్యోతి ఉందో ఆ జ్యోతిలో నేను కాంతి దేహదారుడిగా ఉన్నాను. ఆ జ్యోతిలో నేను కాంతి దేహదారుడిగా ఉండి ఎంత కావాలంటే అంత సృష్టి చేయగలను, అనంతంగా విస్తరించగలను, వ్యాప్తి చెందగలను. ఇలాగా కాన్షియస్ లెవెల్లో ఎన్నో మార్పులు చేయగలిగాను. అంటే ఆలోచనతోనే ఎన్నో మార్పులు. అంటే ఈ ప్రయాణం వెళ్తుంది, కానీ ఎలా వెళ్తుంది అంటే బయట వాళ్ళకి తెలియకుండా నాతోనే వెళ్తుంది. అలా వెళ్తున్న క్రమంలో ఎన్నో, అయితే ఇక్కడ నాకు ప్రకృతితో అనుసంధానం ఒక 6 నెలలుగా మొత్తం దారిపల్లిలో, అంటే నెలలో ఒక 10 నుంచి 15 రోజులు దారిపల్లి ప్రకృతి. ఎందుకంటే అక్కడ నాకు రామ్తగా చెప్పి సహజత్వం ఎక్కడుందో అక్కడే నువ్వు వికసిస్తావు. అంటే చెట్టుని చూసినప్పుడు అది సహజంగానే ఉంది, నేనంత సహజంగా ఉన్నాను. ఒక రాయిని చూసినప్పుడు అది సహజంగానే, ఎండలో అలాగే ఉంది, నీటిలో అలాగే ఉంది, వాన పడ్డప్పుడు అలాగే ఉంది. అంటే భావోద్వేగాలు అన్నీ నడుస్తున్నప్పుడు కూడా నేను ఎలా ఉంటున్నాను. ఇలాగ ప్రతి సహజత్వాన్ని చూస్తూ ఆ సహజత్వ మూలాలేంటో తెలుసుకోవాలని ప్రయత్నం చేశానన్నమాట. అలా వెళ్తున్నప్పుడే ఈ అన్ని అంశాలు తెలుస్తూ అప్పుడు ఏదైతే జ్ఞానం ఉందో దాన్ని ఆచరణలో పెట్టడం, అంతే. ప్రాకులాడేదేం లేదు. ఈరోజు ఒకటి అందింది, రేపు ఆచరణలో పెట్టడమే. ఆచరణలో పెట్టి ఏం జరిగింది, అలా చేస్తున్న క్రమంలోనే ఈ మేనిఫెస్టేషన్స్ బాగా చేయాలి, ఇంకా హయ్యర్ లెవెల్లో చేయాలి. సో దానికి లిమిట్లెస్ మేనిఫెస్టేషన్స్లో ఇన్స్టెంట్ మేనిఫెస్టేషన్ లెవెల్కి మనం వెళ్ళాలి. సో ఇలా వెళ్ళాలి అనుకునే క్రమంలోనే నేను ప్రయాణం చేస్తూ చాలామంది మాస్టర్స్ గైడ్ చేస్తూ కాన్షియస్ షిఫ్టింగ్, అంటే ఆలోచనని ఎలా మార్పు చేసుకొని చైతన్యం ద్వారా మన యొక్క పనులు చాలా ఈజీగా, అంటే ప్రతికూల పరిస్థితుల నుంచి అనుకూల పరిస్థితులు కొన్ని గంటల్లో ఎలా తెచ్చుకోవచ్చు అనేవి చాలా ఎక్స్పెరిమెంటల్గా చేశాము. అవి రిజల్ట్స్ కూడా వచ్చాయి. అంటే ఇక్కడ మనకు సమయభావం లేదు కాబట్టి మాస్టర్స్ అందరూ మాట్లాడడానికి అవకాశం లేదు. అంటే ఎగ్జాంపుల్ చెప్పాలని చాలా ఉన్నాయి. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, సో మనం జీవితము అనే అంశాన్ని ఎలా చూస్తున్నాం అంటే ఒక కోణంలో చూస్తున్నాం. అంటే ఎదగడము, వెళ్ళడము, డబ్బు, సంపాదన, పిల్లలు, పెళ్ళి, సో ఇవన్నీ ఉండాలి. కానీ వీటన్నిటికంటే కూడా ఏంటి అల్టిమేట్ అంటే, మనం చూడండి ఏది వెళ్తామో అన్నీ చేస్తాం, చివరికి గుడికి వెళ్తాం. ఎందుకు వెళ్తున్నాం గుడికి? వెళ్ళాల్సిన అనేది డబ్బు ఉంది, సంపద ఉంది, గుడికి వెళ్ళదు. ఎందుకు వెళ్తున్నామంటే ఆ దైవం అనే అంశానికి ఎప్పటికైనా మనం చేరుకోవాలనేది ఒక రిప్రజెంటేషన్. మనకు తెలియకుండానే ఒక ఆకర్షణ అనేది ఎప్పుడు లాగుతూ ఉంటుంది. అది అంతరంలోకి వెళ్ళినప్పుడు ఆ దివ్యత్వం అనేది నాలోనే కలుగుతుంది. దీన్ని మనం పట్టుకున్నప్పుడు అది ఎక్స్ప్రెస్ చేయడము అనేది అల్టిమేట్గా వెళ్ళిపోతుంది అనమాట. ఇలా వెళ్తున్నప్పుడు ఈ మై డియర్ గాడ్ కాన్సెప్ట్స్ కానీ ఇందాక మధ్యాహ్నం మనం మాట్లాడుకున్నవి ఇంతమంది వెళ్ళాలి అంటే పరిమితము లేని జ్ఞానాన్ని అన్ని కోణాల్లో మనం ఎందుకు ఒక చోట ప్రజెంట్ చేయకూడదు?